నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా చకచకా మారిపోయాయి. అనుకున్న విధంగానే టీడీపీ కూటమి బ్రహ్మాండమైనటువంటి ఘన విజయం సాధించి ఈరోజు అధికారం చేపట్టింది. త్వరితగతిన పనులు కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ 5 సంతకాలతో శ్రీకారం చుట్టారు అభివృద్ధికి. సో ఏ విధంగా ఉండబోతుంది ఏంటనేది ముందు మనం మాట్లాడుకునే అంశాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ముందుగా చూస్తే రిషికొండ అంశం చాలా ఎక్కువగా ఇష్యూ బాగా నడుస్తుంది. ఎందుకంటే దాదాపుగా 500 కోట్లతో అత్యాధునికమైనటువంటి హంగులతో మరి ఆ భవనాన్ని నిర్మించడం జరిగింది. మరి ఇది ఒక్కసారేమో దాన్ని ఏదైతే అక్కడి నుంచి అభివృద్ధి, అక్కడి నుంచే పరిపాలన సాగిస్తాం కాబట్టి దాన్ని సెక్రటేరియట్గా ఉపయోగించడం అనేదో, లేకపోతే ఇంకో రకంగానో ఆ భవనానికి రకరకాల పేర్లు పెట్టి కొన్ని రోజులు హోటల్ అన్నారు, రకరకాల పేర్లు పెట్టారు దానికి. సో మొత్తానికైతే భవనం అయితే ఈరోజు మీడియాలో దాని లోపల ఉన్నటువంటి గదులు కావచ్చు, అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో కట్టినటువంటి బాత్రూములు కావచ్చు, అన్నీ కూడా మనకి ఈరోజు మీడియాలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి నిజంగానే అంతటి ఖర్చుతోటి, అంత ప్రజాధనంతో అక్కడ ఆ భవనం కట్టడం ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే దాని మీద చాలా ఇష్యూలు ఉన్నాయి. ఇంకా ఏపీలో సంబంధించిన ఇష్యూలు చాలా ఉన్నాయి. పోలవరం ఇష్యూ ఒకటి ఉంది, అది కూడా మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అయినటువంటి అడుసుమిల్లి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఆయన అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం సార్. మొత్తానికి మీరు అనుకున్నది అంటే మనం గెస్ చేసిందే, మీరు కానీ ఇంకా మన అంశాన్ని రాజేష్ గారు కానీ అందరూ పెద్ద పెద్ద మీలాంటి మహానుభావులు అంతా గెస్ చేశారు. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధికి, టీడీపీ చేయబోయే అభివృద్ధికి ఏ విధంగా ఉండబోతుంది అనేది ప్రజలు అన్ని గుర్తు చేసుకుని పట్టం కట్టడం జరిగింది. సో ఎలా ఉంది ఇప్పుడు మీకేమనిపిస్తుంది? నిజంగానే మరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిపాలనకి ఈ పరిపాలనకి తేడా ఉంటుందని మీరు అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి అలా పరిపాలన చేసేటట్టే. మీరు అభివృద్ధి అనే పొరపాటున్నాడు. అభివృద్ధి ఏం చేసాడు అంటే ఈ 5 ఏళ్ళు ఏం అభివృద్ధి జరగలేదంట. అతని ఇంట్లో తొంగున్నాడు. 5 ఏళ్ళు ఉన్నాయి, చూసుకోండి కావాలితే. ఈ అధికారులతో మాట్లాడేది కూడా సెట్టింగ్ చేసుకున్నాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసాడు అతను. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసాడు. చుట్టూరు ఇనప కచ్చడాలు వేసుకుని గుడికి కూడా వెళ్ళకుండా మొక్కుబడికి ఇదేంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ సెట్ వేసుకున్నారు. పండగ సంక్రాంతి అలాంటివన్నీ వేసుకుని అక్కడి నుంచి కదలకుండా నూతిలో కప్పలాగా ఉన్నాడు. అందులో బావిలో కప్ప అంటారు కదా, అలాగే అనుకుని బావిలో కప్పలాగే నేనే మళ్ళీ వచ్చేస్తాను, 3 రాజధానులు లాంటి ముదరష్టపు ఆలోచనతో ఒక మైండ్ సెట్, ఒక రకమైన ఇది వ్యాధి, ఒక రకమైన రోగం అనమాట. సరే, ప్రజలు తెలుసో తెలియకో తప్పు చేశారు అప్పుడు 2019లో. దానికి కారణాలు అనేక ఉన్నాయి. అంటే సాధారణంగా ఎవరైనా సరే మభ్య పడతారు, ఎవరైనా మోసం చేస్తే మోసపోతారు కదా. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కనురెప్ప వేసి తీసి లోపల మన జేబు కొట్టేస్తున్నారు. బ్యాంక్ దగ్గర సూట్కి హెట్టి పారిపోతారు. లేదంటే స్కూటర్లో డబ్బులు కింద డబ్బులు పాడేసి మనం ఒంగుని చూసి లోపల స్కూటర్లో ఉన్న డబ్బులు పట్టిపోతాయి, కార్లో డబ్బులు పట్టిపోతాయి. ఇలా రకరకాల మోసాలు జరుగుతాయి. ఆన్లైన్లో మోసం చేస్తూ ఉంటారు. అవును, రకరకాల మోసాలు ఉన్నాయి. అందులో ఇవన్నీ ఏకకాలంలో చేసాడు ఇతను. 5 ఏళ్లలో 5 ఏళ్ళ కాదు, అధికారంలో రావడానికి రావడం కోసం ఎన్ని చేశారు, రావడం కోసం ఎన్ని రకాల విన్యాసాలు చేశాడు. వాళ్ళ అమ్మగారు వచ్చింది, మా ఓడు వాళ్ళ నాన్న చచ్చిపోయాడు, వాళ్ళ చిన్నాన్ని చంపేశారు, మా ఓడిని చంపేస్తానికి చూస్తున్నారు, ఓ ఛాన్స్ ఏమంటే మా సన్నీ బాబుకి ఏమీ తెలీదు, ఎర్రోడు అని చెప్పింది. ఇతను కూడా ఎర్ర ముఖం వేసుకుని చూసుకునేవాడు. పిచ్చి చూపులు చూడటానికి ఎవడన్నా ఎర్రలా కనపడతాడు కదా, ఎవరో మంచోడేమో అనుకున్నారు. పక్కన ఉన్న కేసీఆర్ గారు కూడా హెల్ప్ చేశాడు. అతని బాధ ఏంటి? అతని బాధ అతనిదే. అక్కడ చంద్రబాబు ఉంటే ఇతను ఆండం కాబట్టి ఈయన బాధ. పైన మోడీ గారు కూడా ఎంతో కొంత లోపాయ్ గారికి సపోర్ట్ చేశాడు. లోపాయ్ గారి కానీ బహిరంగంగానే సపోర్ట్ చేశారు మోడీ గారు కూడా. ఇక ప్రజా సంఘాలు, కుల సంఘాలు, విశ్రాంతి అధికారులు, మాజీ జడ్జీలు, జర్నలిస్టులు, తెలపల్లి రవిలు, అంటే అమరావతిని భ్రమరావతి అని ఓడు ప్రొఫెసర్లు, ఉండవెల్లి రాజశేఖర రెడ్డి ప్రేతాత్మ రాయమండ్రిలో ఉంటుంది, ఉండవెల్లి అరుణ్ కుమార్ అని. ఆత్మేమో కేవీపీ రామచంద్రరావు, ప్రేతాత్మేమో ఉండవెల్లి అరుణ్ కుమార్. వీళ్ళందరూ సాయం పెట్టారు. కేవీపీ రామచంద్రరావు గారు కాంగ్రెస్లో ఉండి వీడికి సపోర్ట్ చేసుకోండి. అర్థమైందా మీకు? ఇలాగా నీ చేత నా చేత వరమడిగిన కుంతి చేత అన్నట్టుగా తెలుగుదేశం ప్రభుత్వం పోవడానికి వీళ్ళందరూ కారణం. ఒక్క ఛాన్స్ ఒకటి, అప్పట్లో నవరత్నాలు చెప్పాడు. తన పాదయాత్ర పొడవునా చేస్తున్న హామీలన్నీ ఓ పక్కనైతే ప్రజలను చేసిన మొట్టమొదటి మోసం ఏంటంటే
పాదయాత్ర పొడవునా అతను చేసిన హామీలన్నీ పక్కన పెట్టి ఆ నవరత్నాలనే మేనిఫెస్టోలో పొందుపరిచాడు. అది మొదట చేసిన మోసం. పాదయాత్రలు ఏం చెప్పాడు? సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు, అవును, మద్యపాన నిషేధం చేస్తానన్నాడు, మెగా డిఎస్సి పెడతాను, మెళ్ళ ఉంచి ప్రత్యేక హోదా తెస్తానన్నాడు, మెగా డిఎస్సి ప్రతి జనవరి మొదటి వారంలో మెగా డిఎస్సి చేస్తాను, జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తాను, పోలవరం సత్వరం పూర్తి చేస్తున్నాడు, ఇక్కడ అమరావతిలో ఇల్లు కట్టుకున్నాం బ్రహ్మాండంగా చేస్తాను, మీకు పెన్షన్లు పెంచుతాను, గజాలు పెంచుతాను, ఇలా కనపడినాడికి అడిగినాడికి అడగనాడికి చెప్పుకుంటూ పోయాడు. ఇవన్నీ చేస్తున్నాడు కానీ స్పృహలోనే ఉన్నాడు. ఎవడన్నా కష్టం వచ్చిందని వచ్చాడనుకో, 2 ఏళ్ళు ఆగు, 2 కొబ్బరికాయలు కొట్టు, ఈ లోపల తూర్పు తిరిగి దండం పెట్టన్నాడు. కానీ కష్టం వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఏ సాయం చేయలేదు, జైల్లోంచి పాలకోసి తీసి పెట్టలేదు ఎవరికింది. ఆ విషయంలో మాట దెయ్యానికి కూడా ఏం పెట్టలేడు. ఎంగిల్ చేతితో కాకిని విదల్చరు వాళ్ళ బాబు, అంతే. ఎవరికే వాళ్ళ సొంత సొమ్ము రూపాయి తీయడం ఎవరికింది. ఏదన్నా అంటే ఊరు పసుపు ఊరు కుంకుమతో పేరంటం చేస్తారు కొంత. ఇతను ఇంకా దారుణం, అధికారంలోకి వచ్చాడు. ఇతను అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తుంటే ప్రకృతి కూడా సహించలేదు. ప్రకృతి ఏం చెప్పింది? ఇతను ప్రమాణ స్వీకారం రేపు అనగా విపరీతమైన గాలివాన వచ్చేసింది. ఆ ప్రాంగణం అంతా చిన్న భిన్నం చేసేసింది. ఓరు పిచ్చోళ్ళారా, ఎలాంటి పిశాచి వస్తుందరా మీకు. ఇప్పుడు దెయ్యాలు గట్ట వచ్చినప్పుడు దెయ్యాలు ఏమున్నాయనుకో సంకేతాలు చూపిస్తుంది అంటారా? దెయ్యాలు గాలి అంటారు దాన్ని. ఆ సూచనలో పశువులకి, పక్షులకి, కుక్కలకి, ఇలాంటి అన్నిటికి తెలుస్తుంది, జంతువులు అన్నిటికి తెలుస్తుంది నేటి ఆ గాలి తిరుగుతుందని. వాటిని చూసి మురుగుతూ ఉండి చూడండి కుక్కలు. దెయ్యాల సినిమాలో బోల్డ్ సినిమాలో చూసుంటారు మీరు. అంటే వస్తాయని సంకేతం. వాటికి ఆ సెన్సెస్ ఉంటాయి, గమనిస్తాయి, వాటికి తెలుస్తుంది. ఇప్పుడు గాడిదలకి వర్షం వచ్చేది గాడిదలు తెలుస్తుంది. అలాగనమాట ప్రకృతిని అవి గమనిస్తాయి, ఆ సూచనలు చెప్తాయి. అలాగే ప్రకృతి కూడా ఓ పిశాచి వస్తుందిరా బాబు మీకు అని చెప్పింది. చేసేది ఏముంది? అందరూ ఓట్లు వేసారు, గెలిచాడు, ప్రమాణ స్వీకారం చేసాడు. మొట్టమొదటిగా ప్రజావేదిక కూల్చాడు, విధ్వంసంతో మొదలెట్టాడు. అంటే కాపురం చేసే కాళ్ళగోళ్ళ నాడే తెలిసిపోద్ది అన్నట్టు ఇదే తీరులో ఉంటాడు రా అబ్బాయి అని అర్థమైంది. ప్రత్యర్థుల మీద దాడులు, తెలుగుదేశం కార్యకర్తలు రక్తగాయాలు చేశారు, ఓళ్ళ నుంచి తరిమేశారు, రోడ్లు కట్టడానికి గోళ్ళు కట్టారు, చంద్రబాబు నాయుడు గారు ఇంటికి గేటు తాళ్ళు కట్టారు. ఆయన అమరావతిని ఆగమాగం చేసి శ్మశానం అన్నారు, ఎడారి అన్నారు, ముంపు ప్రాంతం అన్నారు. అమరావతిని పాడు పెట్టడానికి ప్రయత్నం చేస్తే చంద్రబాబు నాయుడు గారు పర్యటనకి వెళ్తే ఆయన అడ్డుకున్నారు, రాళ్ళు గరేశారు. అది భావ ప్రకటన స్వేచ్ఛ అన్నారు. ఇలాగా ఎంత దారుణంగా హ్యూమిలేట్ చేయాలో అంత దారుణంగా చంద్రబాబు గారిని, వాళ్ళ నాయకుల్ని, వాళ్ళ కుటుంబాలని, లోకేష్ గారిని నోటికి వచ్చినట్టు మాట్లాడారు. కోడేశ్వర ప్రసాద్ గారు లాంటి ఫర్నిచర్ విషయంలో ఆయన ఎంత దారుణంగా అవమానించారంటే, ఆయన ఎలాంటి కర్రకు కత్తులు కరాళ నృత్యం చేస్తుంటామండి పల్నాడులో. పంట కాలువల్లో శవాలు తేలుతామండి, పెంట కుప్పల్లో నాటుబాబులు పాత్ర ఉండేది, తేగల పాత్రలాగా మందు పాత్ర వేసి ఉండిచ్చేవాళ్ళు. అలాంటి చోట ఆయన ఒక ప్రజా వైద్యుడై ఉండి, చెయ్యి తిరిగిన శస్త్రచికిత్స నిపుణుడై ఉండి, శరీరంలో ఉన్న రుగ్మతల్ని రోగాల్ని నయం చేసి అటువంటి వైద్యుడు ప్రజా వైద్యం చేయడానికి, ప్రజల్లో ఉన్న సామాజిక రుగ్మతని శస్త్రచికిత్స చేయడానికి వచ్చాడు రాజకీయాల్లోకి. అంటే వీరుళ్ళగా పల్నాటి పుల్ల పేరు పొందిన ఆయన మంచి ఉండొచ్చు, చెడ్డ ఉండొచ్చు, కానీ ఒక రకమైన కంట్రోల్లో పెట్టాడు ఆ అరాచకాలని. అటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకునే స్థాయికి వాళ్ళు హ్యూమిలేట్ చేశారు. కుటుంబ కలహాల వల్ల చనిపోయాడు అన్నారు కదా. ఇవాళ సిగ్గు లేకుండా మీరు ఆ ఫర్నిచర్ దొంగ అని చెప్పేసి ఆయన్ని అంత దారుణంగా చేశారు. అవమానం, కేసు 409 కేసు పెట్టారు. ఆయన ఎలా తట్టుకుంటాడండి ఎవరన్నా? ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్తే తల ఎలా ఎత్తుకుంటాడు? ఆత్మాభిమానం ఉన్నవాడు తిరగబడి పోరాడి వీరమరణం పొందుతాడు, లేదా సునాయాస ఇష్టామరణం అన్నా పొందుతారు. ఇది సహజంగా జరిగేది అంతా. కాబట్టి మనం ఈ విషయంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సిగ్గులేనివాడు 45 కోట్లు ఫర్నిచర్ పెట్టినాడు ఇంట్లో. నేను లెటర్ రాస్తున్నాడు, నేను ఇచ్చేస్తానండి. ఇప్పుడు దాకా ఎవరు చెప్పండి, నువ్వు ఓడిపోయినా పంపించేయాల. ఇదొకటి. 2, ఈయన ఆంధ్రప్రదేశ్లో ఆయన రావాలి కావాలనుకున్న వాళ్ళందరినీ వేటాడాడు, డే లైట్ రాబరీ చేశాడు. ఇసుక మద్యం పాలసీ ద్వారా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, బలహీన వర్గాలని కడుపు కొట్టాడు, ఆరోగ్యం మీద దెబ్బ కొట్టాడు. అలాగే డే లైట్ రాబరీ దోపిడీ చేశాడు. కార్పొరేషన్ల పేరుతో లోన్లు తీసుకున్నాడు, వాళ్ళు ఇచ్చిన హామీలు విస్మరించాడు.
భూపందేరాలు చేశాడు, భూ కబ్జాలు చేశాడు, గంజాయి సాగుని ప్రోత్సహించాడు, గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని అరాచకాలు చేయాలో అన్ని అరాచకాలు చేశాడు. ఈ 5 ఏళ్లలో ప్రతిరోజు అరాచకం చేశాడు. కరోనా వచ్చినప్పుడు ప్రపంచం అంతా లాక్డౌన్ అయిపోయిందా? ఇతను అరాచకాలకు మాత్రం లాక్డౌన్ లేదు. అప్పుడు కూడా చేశాడు. సెక్షన్ 30 పెట్టి రకరకాల విన్యాసాలు చేశాడు. అంటే ఆంధ్రప్రదేశ్ని ఒలుచుకు తినేసాడు. యుద్ధం జరిగిన తర్వాత శిథిలాలు శకలాలు మిగులుతాయి. ఒక యుద్ధం జరిగింది చూడండి, అప్పుడు రష్యాను ఉక్రెయిన్ జరిగింది. అక్కడ బ్రహ్మాండంగా నాటు పాట తీసిన బిల్డింగ్లు అవి అలాగైపోయి అలా చేసాడు ఆంధ్రప్రదేశ్ని. చేసేసి ఇప్పుడు ఆ చంద్రబాబు నాయుడు ప్రజలందరికీ అర్థమైంది. మరి ఎందుకు తిరగబడలేదు? మరి 5 ఏళ్ళలో తిరగబడాలి కదా, తిరగబడనివ్వలేదు. ఎవడు గొంతు ఎత్తాడు గొంతు నొక్కారు. సోషల్ మీడియాలో పోస్టులకు కూడా వాళ్ళు కేసులు పెట్టారు. పోలీసులు అయితే అడ్డగోలుగా వ్యవహరించారు. వాళ్ళని ఇప్పటివరకు నేను తిట్టకుండా తిట్టాను, ఇంక తిట్టదలుచుకోలేదు, వాళ్ళు నోరు నొప్పుతుందా. ఎంత దారుణంగా వ్యవహరించారంటే కొంతమంది అధికారులు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలేళ్ళలాగా పనిచేశారు, పాలిగాళ్ళలా పనిచేశారు, వాళ్ళ సొంత సైన్యంలో పనిచేశారు, కండువా వేసుకొని కార్యకర్తల్లో పనిచేశారు. వైసీపీ వాళ్ళు ఎదుర్కోలేరా టీడీపీ వాళ్ళు అంటే ఖచ్చితంగా ఎదుర్కొంటారు, గోడనే తొక్కేస్తారు. కానీ వాళ్ళు వెళ్ళి టీడీపీ వాళ్ళని కొట్టేసి పోలీసు వెనకాల దాక్కునేవారు. అది ఏం చేస్తారండి? ఇప్పుడు ఆడ ఫ్లెక్సీ చెప్తారండి, టీడీపీ వాళ్ళు వచ్చా ఎందుకు చెప్పామని వీళ్ళ మీద గొడవ చేశారనుకో, వీళ్ళని కొడతారు టీడీపీ వాళ్ళని. టీడీపీ వాళ్ళు తిరగబడి కొట్టే లోపల పోలీసు వెనకాల దాక్కుంటారు. పోలీసు వాళ్ళు వచ్చి టీడీపీ వాళ్ళు కొడతారు, కేసులు వీళ్ళ మీద పెడతారు. ఇదే కథ 5 సంవత్సరాలు. ఆఖరి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అలాగే చేశారు. చంద్రబాబు నాయుడు గారు పర్యటన అడ్డుకుంటారు, వాళ్ళు తిరగబడితే వాళ్ళ మీద కేసులు పెడతారు. ఎంతమందిని 600 మంది జైల్లో పడేశారు అంగళ్ళ గొడవలో. చంద్రబాబు నాయుడు గారు పర్యటన అయితే వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఆపుతారు, రేణుగుంట ఎయిర్పోర్ట్లో ఆపుతారు, అక్కడి నుంచి వెనక్కి పంపిస్తారు. రామతీర్థం వెళ్తుంటే వాళ్ళు రోడ్డుకి అడ్డంగా లారీలు పెడతారు. పవన్ కళ్యాణ్ గారు పర్యటన అడ్డుకుంటారు, ఆయన కారు మీద కూడా తిరగకుండా లోపల కూర్చోమని హుకుం జారీ చేస్తారు. 1, 2 అమరావతి విషయంలో అయితే అసలు అత్యంత దారుణం. దగా చేశాడు, వంచన చేశాడు, కుట్ర చేశాడు, దుర్మార్గం చేశాడు. రైతులు ప్రభుత్వం మధ్య ఒప్పందాన్ని ఉల్లంఘించాడు. ఆ సిఆర్డిఏ చట్టాన్ని తోసిరాజు అన్నాడు, చట్ట రాజ్యాంగం ఉల్లంఘన చేశాడు. దాన్ని ఆగమాగం చేసి పాడు పెట్టడం చూశాడు. వాళ్ళ మానసికంగా ఇప్పుడు నేను ఇక్కడ అమరావతి మార్చేస్తాను, 3 రాజధానులు పెడతాను, ఇక్కడ ఒకటే ఉంటుంది, మిగతా 2 ఇంకో చోట పెట్టుకుంటానన్నవాడు. మరి దానికి తగ్గట్టుగా చేయాలి కదా. రోడ్లు తవ్వుకుని పోయారంటే దాన్ని అర్థం చూసుకో. అక్కడ నిర్మాణ సామాగ్రిని ఎత్తుకెళ్ళిపోతున్నా, అక్కడ ఉన్న అధికారులు సిగ్గు లేకుండా బుద్ధి లేదు వాళ్ళకి, వదిలేశారు. అక్కడ ఇవాళ ఏం సామాన్ చెప్తారు, మేకు దగ్గొట్టుకుని ఉండిపోతాడు జగన్మోహన్ రెడ్డి అనుకోండి, సన్నాసులు. ఇవాళ ఏం చెప్తారు సమాధానం ఏంటండి? ఆ ఆడబిడ్డలని ఎంత దారుణంగా ఆహార్యాన్ని వాళ్ళ వ్యవహారాలని వాళ్ళ పద్ధతులని వాళ్ళు నిరసన చేస్తే కూడా విక్రించారు, ఎగతాళి చేశారు, వాళ్ళని ట్రోల్ చేశారు, కించపరిచారు, బూతులు మాట్లాడారు, వాళ్ళు కొట్టారు, తిట్టారు, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్ళారు, నకిలీ పోలీసులు పెట్టి సూది పిన్నిసి పెట్టి పొడిపించారు, పచ్చి బాలింతరాలను పొత్తి గడిపి మీద తన్నారు, అమ్మవారికి పొంగళ్ళు ఇస్తే ఇవ్వకుండా అడ్డుకున్నారు, ముళ్ళకంచెలు వేశారు. వాళ్ళు సొంత ఊరు వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే కూడా ఐడి కార్డు కావాలన్నారు. ఇళ్ల మీద డ్రోన్లు ఎగరేశారు, ఇళ్లలోకి చొరబడి అర్ధరాత్రులు చొరబడి తనిఖీల పేరుతో వేధించారు. వాళ్ళ సొంత ప్లేస్లో శిబిరం పెట్టుకుంటే కూడా దానికి అనుమతి లేదన్నారు. ఈ మొండమోహం వెళ్తుంటే పరదాలు కట్టారు వాళ్ళు కనపడకుండా. ఎంత వాళ్ళు చేసిన తప్పెట్టి భూమి ఇవ్వటమా? ఇవన్నీ వదులుతాయండి, శాపం కదా. వాళ్ళ శోకం శాపంగా మారింది. ఆ శాపం ఇతన్ని ఇంటికి పంపించింది. ఇవన్నీ ఇలాంటి దుర్మార్గాలు చేస్తే సుధాకర్ గారు మాస్క్ అడిగాడు, ఆయన ఏం చేశారు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపేసి ఇంటికి పంపించేంత బరిదేగంపాడికి నేనే చంపాను అన్నాడు. ఇంటికి డెలివరీ ఇచ్చాడు, ఆడిని పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఒక కుర్రోడికి శిరోమండనం చేశారు, ఒక కుర్రోడిని హెల్మెట్ లేదని కొట్టి చంపేశారు, మాస్క్ లేదని. నందం సుబ్బయ్య, తోట చంద్రయ్య నడి రోడ్డు మీద పడుకోబెట్టి మోకాలతో గుండెల మీద తొక్కిపెట్టి పీక్ కూశారు. జై జగన్ అంటే వదిలేస్తూ ఉన్నారు, అన్నాగానే వదలపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం లాండారు. అమ్మాయి కనపడిందంటే రేపు చేస్తాడు రెడ్డి గారు, మళ్ళీ దాన్ని అడగరు, రెడ్డి అయితే వదిలేయమంటారు. ఏంటండి ఇది? అసలు ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్లో? అసలు ఒక్కదానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తారు, ₹1 ఆధారం చూపించారు, అరెస్ట్ చేసి తర్వాత విచారణ అంటారు. అడ్డగోలుగా వ్యవహరించారు. వ్యవస్థలు కూడా సహకరించినాయి. కొంతమంది గుడ్డివాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు వీళ్ళు సహకరించారు. ఇలాంటి జరిగినప్పుడు
రుషికొండలో ఏపీ టూరిజం వాళ్ళది గెస్ట్ హౌస్లు ఉంది, హరిత రిసార్ట్స్. ఒక వడ్డాణంలాగా, ముక్కు పుడకలాగా ఆ కొండకిలాగా ఉండేది. అది అనుమతుల మేరకు, పరిమితుల మేరకు వాళ్ళు నిర్మించారు. అది ఒక గుర్తు. ఋషికొండ అనేటువంటిది ఒక మాన్యుమెంటు, వైజాగ్ అదే కదా ఐకానిక్. అది ఒక హెరిటేజ్ ప్లేస్. అది దాన్ని ఆ శిథిలాలు అయిపోయినాయి అంటే అది మధ్యకాలంలో 10-20 ఏళ్ళ క్రితం కట్టినాయి. దాని ఆ కొండ మీద పడింది కన్ను. ఇక్కడ ఆ కొండ మీద ఎందుకు కొనబడిందంటే అక్కడ వైజాగ్లో స్వరూపానంద సరస్వతి అని ఒక ఆయన ఉన్నాడు, స్వామి గారు. అవును స్వామి. ఎత్తడి పాల తపేళ 7-8 లీటర్లు పట్టి తపేళ ఉంటుంది కదా, దాన్ని చింతపండు వేస్తూ ఉంటే తళతళ మెరిసిపోద్ది. అలా ఉంటుంది, మొఖం అవుతుంది నున్నగా గుండ్రంగా. మరి అతను ఎలా నచ్చాడు నాకు ఎప్పుడు నచ్చలేదు ఆ మనిషి. అతను చూస్తే దండం కూడా పెట్టబుద్ది ఇది నాకు. ఆ స్వరూపానందం సరస్సు. ఇప్పుడు కొంతమందిని చూస్తే, ఇప్పుడు ఈయన ఉన్నాడు ఎవరో మన చిన్నజీవి స్వామి, ఎలాంటోడైనా కానీ దండం పెట్టబుద్ది అంతే. తర్వాత తెలిసింది, ఓరు బాబు అనవసరంగా దండం పెట్టేశారు బాబు అనుకుంటాం. కమలానంద భారత్ గారు ఉన్నారు చూడు, ఆయన రూపురేఖ లావణ్యాలు పెద్ద ఆకర్షణీయంగా లేకపోయినా ఆయన చూస్తే దండం పెట్టబుద్ది అంది. ఎందుకంటే స్వచ్ఛం, ధర్మం కోసం మాట్లాడతారు, అలా ప్యూరిటీ కనబడుతుంది. ఇలాంటి కొంతమంది ఉంటారు, వాళ్ళ ముఖంలో ముఖ వర్చస్సులో వాళ్ళ లోపల ఉన్న ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్. ఇప్పుడు స్వరూపానంద సరస్వతి లోపల కలుషితం, కల్మషం ఉంది కాబట్టి ముఖం అంతా వికృతంగా కనపడుతున్నారు. భగవంతుడు నాకు అనవసరంగా వరం ఇచ్చాడు, నాకు ఆ ముఖం చూడగానే వీడు ఎదవా మంచోడు తెలిసిపోతున్నాను. అలాగే అతను నువ్వు ఋషికొండ మీద ఉండు, నీ దోల తీరద్దు అనుకుని మనసులో వీడికి ఏదో వరం ఇచ్చి చెప్పినట్టున్నాడు. ఇంక దాన్ని ఆక్రమించి ఇక వైజాగ్ రాజధాని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్లో అన్నట్టుగా అక్కడ కూడా బిల్డింగ్ ఉండాలి వైజాగ్లోను. షిప్లో ఈ డబ్బు అంతా దొబ్బేసిన డబ్బులు అంతా షిప్లో అంతర్జాతీయ జలాలతో దోసుకుంటారు డబ్బు. వీళ్ళు అంతా తెలుసా నీకు? ఎక్కడ దాచినా పట్టేసుకుంటారు. వీళ్ళు లెక్కర మీద కొట్టేసిన లిక్విడ్ క్యాష్ అంతా ఎక్కడ తేయాలి? అదేం చేస్తారు? సముద్ర జలాల్లో కొంత దూరం పోయిన తర్వాత అంతర్జాతీయ జలాలు ఉంటాయి, ఇంకా అక్కడ నీకు ఎవరికి పత్రం ఉండదు. మన కోస్ట్ గార్డ్స్ కూడా లోపలికి వెళ్ళి ఎవరిని తనిఖీ చేయడానికి ఉండదు. అక్కడ ఓ షిప్ కొనుక్కుంటాడు, ఎవరో పాతదే పాడైపోయిన కార్లో పెడతారు చూడు, డంపింగ్ యార్డ్లో లాగా ఓ షిప్ ఎదురు కొనేసి అక్కడ రంగరేసి ఉండేస్తారు. అక్కడే ఉంటుంది అది. మొత్తం డబ్బు అంతా తీసుకెళ్ళి కంటైనర్లు అందరూ దోచుకుంటారు. వీళ్ళకి ఎప్పుడు కావాలనుకో డబ్బులు ఎవరికైనా ఇవ్వడానికి, లేకపోతే జడ్జీలు కట్టి ఇచ్చేయడానికి అలాగట్టి ఏదో ఉంటాయి కదా, పెద్ద పెద్ద సిబిఐ వాళ్ళకి వాళ్ళకి అన్నిటికి ఇవ్వడానికి. గాలి జనార్దన్ రెడ్డి అలా వ్యవహారాలు చేసాడు. ఇలాంటి కావాలన్నప్పుడు బోట్ వేసుకెళ్ళి తెచ్చేసుకుంటారు. ఏటీఎంకి వెళ్ళి నువ్వు డబ్బులు ఎలా తెచ్చుకుంటావు అలాగే తెచ్చారా అంటే ఓ మూట తెచ్చేస్తారనమాట. ఇదే పని వీళ్ళకి. అక్కడ దగ్గరగా ఉంటుంది సముద్రం ఒడ్డుని, బాగా బ్రహ్మాండంగానే అక్కడ ఉన్నట్టు ఉండొచ్చు. కింద నుంచి ఏదో మార్గం కూడా తవ్వుకుని ఉంటాడు గ్యారంటీగా. ఇప్పుడు అది కనిపెట్టాలి వీళ్ళు. ఇవన్నీ వేసుకున్నాడు ప్లాన్. బ్రహ్మాండంగా అద్భుతమైన బిల్డింగ్ నిర్మించారు. అద్భుతమైన బిల్డింగ్ నిజంగానే అద్భుతంగా నిర్మించారు. అది నువ్వు ఎవరి కోసం నిర్మించు? అదేగా ఇప్పుడు ఇష్యూ. ప్రజల కోసమా, నీ కోసమా? ప్రజల కోసం ఏ రకంగా ఉపయోగం? అది ప్రజల కోసం అయితే ఏ రకంగా ఉపయోగం అనేది కాదు. ప్రజల కోసం దేనికోసం? నువ్వు ప్రజల కోసం అయితే అంత సీక్రెట్గా చేయాల్సిన పని ఏంటి? పైగా ప్రజల కోసం అయితే అన్ని హంగులు కూడా అవసరం లేదు. పర్యావరణ అనుమతులు తీసుకోకుండా అక్రమమైన బిల్డింగ్ అది. దానికి అనుమతులు కూడా లేవు. అనుమతులు లేవు. ఇటువంటిది వైలేట్ చేసి నువ్వు అటువంటిది నిర్మించి అంత డబ్బు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని, ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టి అనుమతులు లేకుండా నిర్మించావు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, నాకు అనిపించింది ఏంటంటే సార్, ఒకవేళ మళ్ళీ ఆయన గెలిస్తే, ఎందుకంటే వైనాడు 175 అన్నాడుగా, ఒకవేళ గెలిస్తే మన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా అక్కడి నుంచి ఆయన పరిపాలన సాగించారు, అదే ఆయన నివాసయోగ్యంగా ఉంచుకునేవాడేమో. కరెక్టేనండి. ఇప్పుడు ప్రభుత్వ భవనంలో నువ్వు నివసించాలి. ఇప్పుడు నీ కోసం కావాలంటే నీ బాబు సొమ్ము ఎట్టుకుని కొనుక్కో, నీ బాబు సొమ్ము ఖర్చు పెట్టు. నీ బాబుకి ఏం సొమ్ము లేదు తెలుసు, మీకు 2004 ముందు మీకు ఏముందో తెలుసు. 2004 తర్వాత కొట్టేసిందే కదా ఇది అంతానే. పోనీ అదన్నా పెట్టి కొనుక్కో, ఎక్కడో చోట భూమి కొనుక్కుంటే దొరుకుతుంది, వైజాగ్ కూడా కట్టుకోవచ్చు. నేను ఎవడొద్దంటాడు? నువ్వు ప్రజల ధనంతో, ప్రభుత్వ ధనంతో నువ్వు ఖర్చు పెట్టి నువ్వు ఎవరికే ప్రజలకు ఏమాత్రం సంబంధం లేని, ప్రజలకు ఉపయోగం లేని బిల్డింగ్ నిర్మించావు. పైగా ఇప్పుడు ఏమంటున్నావు? రాష్ట్రపతికి ప్రధానమంత్రి వచ్చినప్పుడు రాష్ట్రపతి ప్రధానమంత్రి చంద్రమండలం నుంచి దిగారు ఏమన్నా? వాళ్ళు అందులో ఉండటానికి వస్తారు వెళ్తున్నారు. ఒక రోజు కూడా విడిది చేయరు వాళ్ళు. ఇక్కడ ఒకవేళ చేయాల్సి వస్తే సర్క్యూట్ హౌస్లో ఉంటారు. ఆల్రెడీ నేవీ సెక్యూరిటీతో సహా ఉంది. ఇక్కడ ఏ రకమైన సెక్యూరిటీ ఉంటుంది? నువ్వు అక్కడ కట్టుకున్నావు, అది నీ కోసం కట్టుకున్నావు అంటే నువ్వు దొంగోడివి. ప్రజల దానంతో నీ కోసం కట్టుకున్నావు. నువ్వు
మళ్ళీ అధికారంలోకి వస్తే అక్కడ దుకాణం పెడదామని చూసావు నువ్వు. నీ కోసం నీ భార్య కోసం కట్టుకుని ఆవిడ కోరిక మీద కట్టాడు, ఆ భారతి గారి కోరిక మీద కట్టాడేమో అనుకుంటున్నాను నేను. అంటే అసలు మీకు జగన్మోహన్ రెడ్డి కనిపిస్తాడు మనందరికీ. ఖచ్చితంగా ఈయన చేసిన నేరాల ఘోరాల్లో ఆవిడ కూడా భాగస్వామ్యం ఉంది, అనుమానం లేదు. భారతి గారి ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంది. వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు దగ్గర నుంచి ఎన్నాటిలో కూడా ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డిది సింహభాగం ఉండొచ్చు నేరం, కానీ మిగతా 60% అయింది, అయితే 40% ఈవిడిది. ఎందుకంటే ఏ సాక్షిలో ఉన్న అడిగినా చెప్తారు మీకు. విలేకరులు సాక్షిలో మాజీ ఉద్యోగులు అడిగితే చెప్తారు ఎవరి బొమ్మేటో ఎవరి పాత్ర ఏటో. అర్థమైందండి. నువ్వు నీ కోసం నీ కుటుంబం కోసం కట్టుకుని ఏదో దేశాన్ని ఉద్ధరిస్తున్నట్టు మాట్లాడి సిగ్గు లేకుండా కొంతమంది సమర్థిస్తున్నట్టు దాన్ని ఐకానిక్ బిల్డింగ్ కట్టాడు, దేశం గర్వించాడు. నీ బాబ్సంతో కట్టుకో అలాగా. ప్రజల కోసం కట్టింది, ప్రజలకు ఉపయోగపడేది కట్టాలి నువ్వు. ఇప్పుడు దాన్ని ఏం చేస్తావు? ఎవరికి ఉపయోగం అది? విశాలమైన రెంట్కి వెళ్తానికి కట్టుకోవాల్సిన పని ఏముంది నీకు? అంటే సముద్రం చూస్తానికి నీకు డెలివరీ అవదా? అలాగే ఆ ఓర్ వినపడితే ఇంకా డెలివరీ అవదా నీకు? చెప్పు. అందులో సెంట్రల్ వ్యూ పాయింట్, పైగా నీకు మసాజ్ సెంటర్లో ఇప్పుడు రాష్ట్రపతికి ప్రధానమంత్రికి మసాజ్ కావాలని అడిగిన ఉండే గంటలో నుండి నీకోసం సర్వ సాంగులతో సకల వైభవంతో సకల సౌకర్యాలతోటి నీకోసం నువ్వు కట్టుకున్నావు. డెఫినెట్గా కట్టుకో, నేను ఎవడో వద్దండా. నీ బాప్సం పెట్టి కట్టుకో. నువ్వు అక్కడ బెంగళూరులో కట్టుకున్నావు, ఎవడన్నా అడిగాడా? ఇక్కడ హైదరాబాద్లో కట్టి ఎవడన్నా అడిగాడా? కలకత్తాలో ఉంది, నీకు బొంబాయిలో ఉంది, అక్కడెక్కడ లండన్ పక్కన దీవిలో ఉంది, అక్కడెక్కడో కొన్నా ఉన్నారు, చెన్నైలో ఉంది, ఇవన్నీ ఉన్నాయి. నేను ఎవడేమంటా. కానీ నువ్వు దొబ్బేసిన డబ్బులతో కట్టు కూడా విమర్శ చేస్తారు, కానీ నువ్వు ఎందుకు కట్టేవని అనరు. ఇక్కడ నేను అడుగుతాను, నువ్వు ఎందుకు కట్టావు, ఎవరి కోసం కట్టావు అడుగుతారు. డెఫినెట్ అలా చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ఈ బిల్డింగ్ని భలే కట్టాడు, బాగా కట్టాడు అని మెచ్చుకోకుండా విమర్శిస్తున్నారట అన్న వాళ్ళందరికీ చెప్తున్నాను. ఆడు బాబు సొమ్ముతో కడితే మేము ఎవరో మాట్లాడడం. కానీ విమర్శలు వచ్చేసారు. ఎలా వచ్చాయంటే, ఏదైతే తాత్కాలిక భవనాలు అని చెప్పేసి మన అమరావతిలో కోర్టు కావచ్చు, సెక్రటేరియట్ కావచ్చు, ఇలాంటి ఏదైతే కట్టడాలు కట్టారో అవన్నీ కూడా కేవలం ఇట్లా ముట్టుకుంటే పడిపోయేలాగా ఉంటే ఈయన జగన్మోహన్ రెడ్డి ఎంతో అద్భుతమైనటువంటి అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో అద్భుతంగా కట్టాడు, దీనికి కూడా విమర్శలు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు తాత్కాలిక భవనం అన్నారు, ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా తాత్కాలికమే. అంతకన్నా నార్మల్ ఫాస్టర్ చెప్పాడు కదా నేను, నారాయణ గారు గతంలో ఎలాగైతే ప్లాన్ చేసామో అలాగే కడతామని చెప్పాడు. దమ్ముగా చెప్పారు. ఎలా దాక్కుని దొంగోళ్ళకి ఎవరిని చూడకుండా కాదు కదా, ఓపెన్ సీక్రెట్. చంద్రబాబు నాయుడు గారు పోలవరం కడితే రోజు అక్కడ బస్సులు వేసి తీసుకెళ్ళి చూపించేవాడు. భోజనం పెట్టి చూడండి బాబు మేము ఏం పని చేస్తున్నామని చూపించాడు. వీడు దొంగోడు కాబట్టి దొంగతనం చీకట్లో ఒంటికి ఆముదం రాసేసుకుని దొంగతనానికి వెళ్తారు దొంగోళ్ళు. అలాగా ఎవరిని అక్కడ రానివ్వకుండా అక్కడ రోడ్డు మీద చిన్న చిన్న సామాన్ పెట్టుకుని వాళ్ళు కడుపు కొట్టాడు చిన్న చిన్న దుకాణాలు. పాపం కదండి ఇవన్నీ. నీ ముఖమే దొంగ ముఖం కదయ్యా, నీ ముఖంలో ఫేర్నెస్ ఎక్కడ ఉంది? అది తాత్కాలిక బిల్డింగ్, అవును తాత్కాలిక బిల్డింగ్లే. రేపు పొద్దున్న అసెంబ్లీ కడతారు, దీన్ని వేరే దానికి వాడతారు. రేపు హైకోర్టు కడతారు, దీన్ని వేరే దానికి వాడతారు. ఆ సెక్రటేరియట్ కడతారు, బ్రహ్మాండం కడతారు, దీన్ని వేరే దానికి వాడతారు. నీకు మళ్ళీ కూల్చరు, వాళ్ళు కూల్చేవాళ్ళు కాదు, నిర్మించేవాళ్ళు వాళ్ళు. నువ్వు వాళ్ళు ఏదైతే సెక్రటేరియట్ కట్టారు, ఏదైతే అసెంబ్లీ కట్టారు, సిగ్గు లేకుండా ఏడు మోగం వేసిన అందులోనే కదా కూర్చున్నావు. 5 ఏళ్ళు కూడా అందులో కూర్చున్నావు కదా. ఇంకో 5 ఏళ్ళు పడుతుంది. నీ దరిద్రం రాకపోతే ఇప్పటికే రెడీ అయిపోయినన్ని. నీ దరిద్రకాలు, నీ పాదం, నీ దరిద్ర పాదం ఎంటర్ అవ్వకపోతే ఇప్పటికల్లా పక్క భవనాలు ఒక రూపురేఖలు వచ్చేసి నువ్వు సరే. ఇప్పుడు పనివాడికి కష్టపడేవాడు ఇప్పుడు పని పొద్దున్నే శాంతంగా చేస్తాడండి, మళ్ళా వచ్చేసి జల్లేసిపోయేవాడు తుక్కు చచ్చినట్టు ఏడతాడు. ఏం చేస్తాడు పనివాడు? పనికి మాలోడు అయితే వదిలేసిపోతాడు ఇతనిలాగా దోషగా. ఇప్పుడు ఒకటి మాత్రం చెప్తానండి, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వైరస్ లాంటాడు, రోగం లాంటాడు. ఆంధ్రప్రదేశ్ పట్టిన రోగం. నేను దెయ్యమన్నా, దెయ్యము, పిశాచము, రోగము, ఈ 3 ఏకకాలంలో అప్లై చేయొచ్చు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి రావాలి, కావాలి, మళ్ళీ అతనే వస్తాడు, అతను ఉండాలి, ఇప్పుడు కాకపోతే మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత అతనే వస్తాడు అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వైరస్సే. రోగక్రిముడు. కరోనా వచ్చిపోయిందా, సెకండ్ వేవ్ వచ్చింది, థర్డ్ వేవ్ వచ్చింది, అలాంటి వాళ్ళు అమ్మంటే అందరూ ఉన్నాయి. వాళ్ళు ఎవరు అనుకుంటున్నాం? సోషల్ మీడియాలో అతను సమర్థిస్తారు, జర్నలిస్టులుగా ఉంటారు, ప్రొఫెసర్లుగా ఉంటారు, అమరావతిని భ్రమరావతి అనేటువంటి వాళ్ళలాగా ఉంటారు. కట్టల పావులు, అవి మెట్ల దగ్గర కట్టల పావులు. మాజీ జడ్జీలు ఉంటారు, విశ్రాంతి అధికారులు ఉంటారు. ఈ రికార్డు వేసిందే ఆత్మని, ఎందుకంటే జనాలకి ఎక్కాలండి. వీళ్ళందరినీ ఇప్పుడు నువ్వు కరోనా వచ్చినప్పుడు ఏం చేశారు? రోగ లక్షణాలు ఏంటి?
దగ్గు, పడిసం, జ్వరం, తలనొప్పి ఇలాంటివన్నీ లక్షణాలు ఉన్నాయి కదా, ముక్కు కారటం ఇవన్నీ ఉన్నాయి కదా. ఓరు బాబు ఇవన్నీ ఉన్నాయంటే లోపల పెట్టేసేవారు, క్వారంటైన్ చేసేవారు. ఇప్పుడు వీళ్ళకి ఏం లక్షణాలు ఉంటాయి, ఈ వైరస్కి ఏం లక్షణాలు అనుకుంటున్నాం? జగన్ చాలా మంచివాడు, భూమి జాండ్ ఉన్నా కానీ బలే పొడుగున్నాడు, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు చూడు కొంతమంది. అతను పేదల పెళ్ళిది, జగన్ అన్న నువ్వే రావాలని పాటలే పాడతారు చూడు. వీళ్ళందరూ ఆ లక్షణాలు అన్నమాట, రోగ లక్షణాలు అవన్నీ. వీళ్ళందరూ ఏం చేయాలి మరి? వీళ్ళని క్వారంటైన్ చేయాలి కదా, సమాజాన్ని దూరంగా పెట్టాలి కదా. వీళ్ళందరినీ వేరి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం పెద్ద బాధ్యత ఏంటంటే, పెద్ద బరువు ఏంటంటే, ఎవడెవడున్నాడో ఇలా మాట్లాడేవాడు అని పట్టుకుని పిచ్చి కుక్కల్ని పట్టుకుంటారు, మున్సిపాలిటీ వాళ్ళు పట్టుకుని వేసేస్తారు చూసావా, అలా వేసేసి వీళ్ళందరినీ క్వారంటైన్ చేసేయాలి. వాళ్ళ మీద ఏం చేయాలి ఇంకా? అంతేకాకుండా రాజమౌళి స్టాంప్ ఎత్తారు 70,000 మంది లాస్ట్ అలాగే వీళ్ళు ముఖం మీద ఆంధ్రాద్రోహి అని ముద్రేసేయాలి. ముద్రేసేసి అప్పుడు వీడు మాట్లాడేయడంకో, వీడు ఆంధ్రాద్రోహి, ఇప్పుడు కరోనా వాడు మాట్లాడుతూ తుమ్మేయడంకో ఓరు బాబు దూరంగా పోతాం కదా, అలాగే వాళ్ళు మాట్లాడినప్పుడు దూరంగా పోతూ ఉంటారు, దూరంగా పెడతారు. ఇలా చేస్తేనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పసిబిడ్డ, 10 ఏళ్ళైనా పసిబిడ్డ. పసిబిడ్డని గొంతు నొక్కారు వీళ్ళు. ఇన్క్యుబేటర్లో పెడతారు, నెలలు నిండకుండా పుట్టిన బిడ్డకి ఇన్క్యుబేటర్లో పెడతారు. అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అత్తారబత్తంగా సాగుతుంటే ఒక పిశాచం, గాలి, దెయ్యం, దుర్మార్గం, రాక్షసుడు పట్టేసుకుంది వచ్చేసి. ఇప్పుడు ఎగ్జార్జిస్ట్ అనే సినిమా వచ్చింది, ఒక అమ్మాయికి దెయ్యం పట్టేసుకుంటుంది. ఇక అమ్మాయికి రకరకాలుగా అయిపోతుంది, అలాగైపోయింది. యుద్ధం జరిగిన తర్వాత శిథిలాలు శకలాలు మిగులుతాయి. అవన్నీ ఏరుకుని పిచ్చికి గూడు కట్టినట్టు కట్టాలి చంద్రబాబు గారు. ఆయన పెద్ద టాస్క్ వచ్చింది. ఇప్పుడు లక్కీగా పవన్ కళ్యాణ్ గారు తోడున్నాడు. ఇప్పుడు సార్ ఇంకొకటి, ఇప్పుడు మనకి 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. సరే, మనం నిజంగానే మన పెద్ద టాస్కే అనుకుందాం. మరి ఇప్పుడు ఈ 13 లక్షల కోట్ల రూపాయలు అప్పే కడతాడా చంద్రబాబు నాయుడు గారు? పూడ్చుకుంటూ వస్తారా? సూపర్ 6కి సంబంధించి కూడా చాలా పెద్ద టాస్క్. ఎందుకంటే ఆయన గతంలో కొన్ని హామీలు ఇచ్చి చేయలేదు అన్న అపనింద ఎలాగ మోస్తున్నారు. మళ్ళీ సూపర్ 6 కొంచెం ఇబ్బందికరంగా. ఆయనకి ఇబ్బంది ఏముండదండి, తాగినోడే కడతాడు తాళ్ల పన్ను అంటారు. ఇప్పుడు తాడి చెట్లు ఉంటాయి, అవును, అట్లా పాడుకుంటారు, వాళ్ళు పన్ను ఉంటుంది, ఆ డబ్బు కట్టేసి తాడి చెట్లు కళ్ళు తీసుకుంటారు. అవును, రామారావు గారు వచ్చిన తర్వాత ఆ పన్ను తీసేసాడు. అంతకుముందు తాడి చెట్లకి పన్ను ఉండేది, ఓకే, కళ్ళు తీసుకోవడానికి గవర్నర్కి తెలుస్తుంది అంతా. రామారావు గారు వచ్చిన తర్వాత ఎత్తేసాడు, అప్పుడు కళ్ళు తీసుకోవచ్చు ఫ్రీగా. అప్పుడు వచ్చింది ఈ సామెత, తాగినోడే కడతాడు తాళ్ల పన్ను అని. అలాగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి శుభ్రంగా అప్పులు పెట్టేసుకుని డబ్బంతా దొబ్బేసి ఇంకో దేశాల్లో పట్టుకుని దాక్కుంటే చంద్రబాబు వచ్చి కష్టపడేది తీర్చడం. గోలు తీసి ఎండేసి గోడనేసి కక్కించకపోతే అక్కడి నుంచి వస్తాయి. పట్టుకుని ఎలా కక్కించాలో చెప్తాం కదా మేము అలాంటి. ఇప్పుడు కొంచెం అవుట్ ఆఫ్ ది వే వెళ్ళాలి. చట్టము, రాజ్యాంగము, చట్ట పరిధిలోను న్యాయ పద్ధతి ఇలాంటివి ఏమి ఉండవండి. అవి పైకి చెప్తారు కానీ లోపల తోలు తీసేస్తారు. ఫస్ట్ పాయింట్ వీళ్ళకి అసలు వర్తించదు. ఈ రాజ్యాంగం, వీళ్ళు రాజ్యాంగానికి అతీతంగా ప్రవర్తించారు కాబట్టి రాజ్యాంగం వీళ్ళకి కూడా పనిచేయదు. ఇప్పుడు రోమ్లో ఉన్నప్పుడు రోమన్లో ఉండాలి. ఈ రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవించలేదు కాబట్టి అబ్బాయి ఈసారి నీకు ఈ 2 నీకు ఉండవయ్యా మరి అని చెప్తారు. చెప్పినప్పుడు ఏం చేస్తారు, అతను 2 లక్షల అప్పుతోటి అతనికి అప్పచెప్పారు రాష్ట్రాన్ని. 9 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు, అంటే 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది. ఇప్పుడు 2,70,000 కోట్లు అతను నేను బటన్ నొక్కాను అన్నాడు. 2,70,000 కోట్లు ప్లస్ 2 లక్షలు, 4,70,000 కోట్లు తీస్తే 6 లక్షల కోట్లు కనపడాలి. వేర్ ఇస్ ద మనీ? చెప్పు ఏం చేసావు? ఇది కాకుండా స్టేట్ బడ్జెట్లో ఇసుక గతంలో ఫ్రీ, అవును, ఈడు అమ్ముదొబ్బిడు. మద్యం ఆదాయం అప్పుడు 6,000 కోట్లు ఉండేది మొత్తం ఓవరాల్ రాష్ట్రం మొత్తం మీద. ఈడు 24,000 సంవత్సరానికి 24,000 కోట్ల, 4 రెట్లు పెరిగింది. ఏంటి దుబ్బేసింది కాకుండా అధికారికంగా గవర్నమెంట్ లెక్కలో చూపించింది. వీళ్ళు క్యాష్ అండ్ క్యారీలు ఇంకెక్కువ దుబ్బేశారు. 50,000 కోట్ల స్కామ్ జరిగింది అందులో. 50,000 కోట్లు. ఇదొకటి. నువ్వు ఉద్యోగులుగా ఏ నెల 1వ తారీఖు జీతం ఇవ్వలేదు, అవును, సిపిఎస్ రద్దా చేయలేదు, ఎవరికి జీతాలు పెంచలేదు. నువ్వు అంగన్వాడీ వర్కర్లకి, ఆశా వర్కర్లకి, ఇలాంటి వాళ్ళందరికీ చెప్పు, ఏది నిలబెట్టుకోలేదు. అంటే ₹1 కూడా అదనంగా స్టేట్ బడ్జెట్ నుంచి నువ్వు ఖర్చు పెట్టలేదు. ఎవరికన్నా పంట నష్టపోయినా లేకపోతే వాళ్ళకి ఏమైనా ఇన్పుట్ సబ్సిడీలు కానీ ఏ రకంగా నువ్వు ప్రాజెక్ట్ మీద ₹1 పెట్టలేదు.
ఇంకో విషయం తెలుసా, పోలవరంలో 7,600 కోట్లు శాంక్షన్ అయింది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. వీడు 1,500 కోట్లు ఖర్చు పెట్టాడు. మిగతా 6,000 కోట్లు ఏమైనాయి? ఇవన్నీ లెక్కేస్తాలు బుర్రబడైపోతుంది, పెన్నులు ఇంకులు అయిపోతున్నాయి రాత్రులకి. ఓకే, ఇవన్నీ రాసి ఇస్తున్నారా? ఇవన్నీ అయిపోయిన తర్వాత టాప్ టు బాటమ్ జగన్మోహన్ రెడ్డి దగ్గర మొదలెట్టుకుని నీకు రోడ్డు మీద బజ్జీల వాళ్ళ దగ్గర 100 రూపాయలు దెబ్బేసిన వాడు మాత్రమే వదిలేయమని చెప్తాం మేము. వాడు ఏదో వాడికి ఏది ఇంకా వేరే తింటాక గిళ్ళమే పడ్డాడు. కోతులు ఏం చేస్తాయి, అడవిలో చెట్లు లేకపోతే ఊళ్ళలోకి వచ్చేస్తున్నాయి. ఆ అడవిలో చెట్లు గట్ట అడవిలో ఉన్నాయనుకో అక్కడ తింటాయి, లేదా మన ఇళ్ళలోకి వచ్చి అవి ఎత్తుకుపోతాయి. అలాంటి వాళ్ళు వైసీపీ చిన్న స్థాయి కార్యకర్త నాయకులు అలాంటి వాళ్ళు అంటే కోతులు అటువంటి వాళ్ళకి అక్కడ దొరికితే ఇది వదిలేస్తారు. ఇక చోటా మోటా ద్వితీయ తృతీయ శ్రేణి నాయకుల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, జగన్మోహన్ రెడ్డి దాకా వాళ్ళ సలహాదారులు, సజ్జల రామకృష్ణారెడ్డి గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ వరుసగా కూర్చోబెట్టి యమదొంగ సినిమా చూసావా? చూసాను. రామారావు కుర్రాడు జూనియర్ది, వాడు ఇక్కడ ఒకటి పెడేలు లాగితే చివరిదాకా కొట్టుకుంటూ వెళ్తారు. రోజు పొద్దున్న సాయంత్రం ఏలయ్య కానీ అందరూ లైన్లో నిలబడతారు, వచ్చి ఫుల్ కోటింగ్ ఇస్తారు వాళ్ళకి. అలాంటి కోటింగ్ ఇవ్వాలి వాళ్ళకి. ఇచ్చి నువ్వు ఎంత దొబ్బావు. ఇందులో ఐఏఎస్లు ఉంటారు, ఐపీఎస్లు ఉంటారు, వీళ్ళందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు, గంజా వ్యాపారం చేశారు, ఎర్రచందనం వ్యాపారం చేశారు, ఇసుక వ్యాపారం చేశారు, ఎలాంటి అక్రమ వ్యాపారాలు చేయాలి అన్నీ చేశారు. దేవస్థానంలో తిరుపతి దేవస్థానం డబ్బు కూడా దొబ్బారు. ఇలా వీళ్ళందరినీ పిలిచి ఒక్కొక్కడి మీద ఒక్కొక్క కమిషన్ వేసి వాళ్ళందరూ సత్వరం తేల్చి రైట్ అంటే యుద్ధ ప్రాతి మీద అంటారు, వార్ పుట్టింగ్ అనమాట, తేల్చి ఇదిగో సపోజ్ సజ్జల రామకృష్ణారెడ్డి నువ్వు 14,000 తీసుకుంటున్నా అని చెప్పినాడు, సిగ్గు లేకుండా జీతం పడ్డాయి, నువ్వు ఎంత దొబ్బేసావు అనేటువంటి లిస్ట్ తోటి పెట్టి. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు అనగనగా ఒక రోజున సినిమా వచ్చింది, అందులో బ్రహ్మానందం నెల్లూరు పెద్దారెడ్డి తెలుసా అని ఇస్తే ఆడు స్టేషన్లో తీసుకెళ్ళి ఆడు ఫైల్ పెడతాడు, ముందు డోర్ మూసి కూర్చుంటాడు. అలాగా సజ్జల రామకృష్ణారెడ్డి లోపల పెట్టి ఆడు ఫైల్ తీసి ఇదిగో నువ్వు దొబ్బేసింది ఇలాగ 10,000 కోట్లు ఉంది, ఈ 10,000 కోట్లు ఏం చేస్తావు చెప్పు, నువ్వు బినామీల పేరు పెట్టావు, నా పేరునేముంది, ఇలాంటివి అంటే పెడే మళ్ళీ అవుతారన్నమాట. అప్పుడు చెప్తాడు ఎక్కడ ఉందో అందంగా తెచ్చి కట్టాయి నీట్గా, ఏమనకుండా ప్రభుత్వ ఖజానాకి జమ. అలాగా ఇది అవుట్ ఆఫ్ ది రూల్ ప్రకారం వెళ్తే, శాస్త్ర ప్రకారం వెళ్తే కోతిపిల్ల పుట్టింది అన్నట్టు ఉంటుంది. ఈ రూల్ ప్రకారం ఇవన్నీ రూల్స్ ప్రకారం ఇవన్నీ పాటించకూడదు. ఇంకా ప్రత్యేక రాజ్యాంగం పెట్టాలి వీళ్ళకి, ప్రత్యేకంగా ఒక కోర్టు, న్యాయస్థానం, వాడు దుడ్డు కర్రలో ఇవన్నీ కింద నుంచి దింపడానికి ఆయిల్ రాసిన కర్రలో ఇవన్నీ ఉండాలి. ఇలా చేస్తే అప్పుడు ఏమవుద్ది, శిక్ష కొంచెం తగ్గుద్ది. అంటే వీళ్ళ లాక్కోరు, నీ అంతా నువ్వు తెచ్చి. ఇప్పుడు సపోజ్ మీ ఇంట్లో ఏదైనా వస్తువు పోయిందనుకో, అందరికీ అర్థమయ్యేలా చెప్తావు, ఈ వస్తువు పోయింది, అది నాకు చాలా ఇంపార్టెంట్, అది మీరు మీ అందంగా అక్కడ తీసిన కాడ పెట్టేస్తే మిమ్మల్ని ఏమన్నాం అంటే ఆ మంచి దొంగ ఏం చేస్తాడో ఏమన్నట్టు తెచ్చి పెట్టేసి పోతాడు. అవునా? అది కూడా జరుగుద్ది. ఇప్పుడు కొంతమంది దొంగతనాలు జరిగినాయి ఇంట్లో, పలానా వాళ్ళని తెలిసినా కానీ బ్లేమ్ చేయలేక వాళ్ళు మనం ఇబ్బంది పెట్టలేక ఏం చేస్తాం, అనవసరంగా మనం బ్లేమ్ చేయటం ఇంతలే, ఎవడోడు తీసాడు, మన వాళ్ళే తీశారు, మరి తెచ్చిపెట్టేంటారు బాబు, ఎవరిని ఏమన్నా నువ్వు హామీ ఇస్తాం. అలాగ ఏం చేస్తాడు, తెచ్చిపెట్టేస్తాడు, 90% తెచ్చిపెట్టేస్తారు. అలాగే వీడు కూడా వాలంటరీగా జమ్మేసి అప్పుడు కొంచెం మమ్మల్ని వదిలేండి ప్లీజ్, కావాలితే జగన్ పట్టేసుకోండి అని చెప్తారు. అప్రూవల్గా మారిపోయి ఇంకా జగన్ ఇంకా వీళ్ళకి తెలియని చెప్తాడు. అప్పుడండి వీడు ఇంకా దొబ్బేసేటండి అని చెప్తారు. ఇలాంటివన్నీ చేసి ఇలాగా వీళ్ళందరి దగ్గర లాగేసి ఐపీఎస్ అధికారులు 2014 నుంచి ఇదన్నీ జరుగుతాయి. రవి, నేను అది సరదాగా చెయ్యాలి, చేస్తేనే కదా అప్పుడు తీరాలి. ఈ డబ్బు అంతా లేదా ఎక్కడి నుంచి తెస్తారు. కానీ మీరు ఇందాక మాట అన్నారు, సో వీటికి ఇన్ని 475,000 కోట్లు ఖర్చు పెట్టారు అన్నారు, బాగుంది. కానీ 6,000 కోట్లు ఏమైనాయి అనేది మీరు 6 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు ఏమైనాయి అనేది కాకుండా మరి రాష్ట్రంలో దొబ్బేసినవి ఉన్నాయి కదా. కానీ మరి ఇక్కడ వీళ్ళు వాలంటీర్ వ్యవస్థకి ఖర్చు పెట్టారని నీకు అది రికార్డెడ్గా కొన్ని దొరుకుతాయి. ఇప్పుడు వీళ్ళు రికార్డులో లేకుండా మూలం దొబ్బేసారు వీళ్ళు. ఎలా బయటకు వచ్చారు దానికి? ఇప్పుడు వీళ్ళు ఎలాగ దీన్ని రికవరీ చేయాలంటే అధికారులు ఉన్నారు. అధికారులు ఏం ఆలోచిస్తారో, ఐఏఎస్ ఐపీఎస్లో, ఐఆర్ఎస్లో, ఐఎఫ్ఎస్లో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఒక ధైర్యం ఉంటుంది. వాళ్ళు డిప్యుటేషన్ వస్తారు, వేరే సంస్థ నుంచి ఇక్కడ తెచ్చుకుంటారు. వీళ్ళు తెచ్చుకున్నప్పుడు ఇక్కడ పని చేసేసి వాళ్ళు పని అయిపోయిన దొబ్బిన కాడ దొబ్బేసి కడుపు నిండిపోయిన తర్వాత ఆ తొక్కలో ఎముకలు బొంగులు వదిలేసి వాళ్ళు పని మళ్ళీ పోతారు అక్కడికి. అంటే పోలీసు వాడు ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తాడు, కానీ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళడానికి అదొక డైలాగ్ చెప్తారు. ఒరే పోలీసు వాడు ట్రాన్స్ఫర్ అయితే ఈసారి పోలీస్ స్టేషన్ కాదురా, తొక్క తీసేసి నిన్ను బాత్రూమ్ కూడా కూర్చోబెడతామని చెప్తారన్నమాట. అర్థమైందా? ఒకవేళ వెళ్ళిపోయాడు, ఆర్థిక కార్యదర్శి సచ్చినాడు, పారిపోయాడు.
రా అని చెప్పి తీసుకొచ్చి కూర్చోబెడతారు. వాళ్ళ మీద 100 కేసులు పెట్టేస్తారు. వాడు ఎవడైతే ఏంటి ఫస్ట్ డిస్మిస్ చేయాలి. ఒక 2-3 ఐఏఎస్లు ఐపీఎస్ని డిస్మిస్ చేసి ఏంట్రా మీ వేషాలు, మీకు అసలు డ్రెస్ వేసుకునే అర్హత ఉందా, మీ బతికే పైగా కొత్త చట్టం చేయాలి, మన రూల్ బుక్లో మార్పులు చేయాలి. ఐఏఎస్లు ఐపీఎస్లు జడ్జిలు ఇలాంటి వాళ్ళందరికీ పదవులు ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఒక రకమైన ప్రత్యేకమైన టెస్ట్ పెట్టాలి. వాళ్ళ మానసిక స్థితి, ఇప్పుడు నువ్వు చదువుకున్న మార్కులు చూస్తారు, శరీర దారుఢ్యం చూస్తారు, కఠినమైన శిక్షణలో పొంది వస్తారు, ఇవే చూస్తున్నారు. కాకుండా బుద్ధి కూడా చూడాలి కదా, వీడు వక్ర బుద్ధి ఉందో, వీడు సైకో ఏదో తెలవాలి కదా. ఎలా తెలుస్తుంది మనకి? ఎలా తెలుస్తుంది ఏంటి, వాళ్ళ ఫ్రెండ్ని అడుగుతారు. చిన్నప్పటి నుంచి తూనీలు బాగా వాళ్ళ స్కూల్ మేట్ చిన్నప్పుడు స్కూల్ మేట్ని అడుగుతారు. వీడు ఏం చేశాడు చిన్నప్పుడు అండి సీమలు పట్టు నలిపేసి ఇవ్వడండి, తూనీగలు తోకలాగేసి ఇవ్వడండి అని చెప్పాడు అనుకో, ఓరు బాబు అని చెప్పాడు. అబ్జర్వేషన్లో పెట్టాలి. తర్వాత కాలేజీ స్టేజ్కి వచ్చినట్టు అమ్మాయిలు జల్లాగి ఇవ్వడండి, అమ్మాయిలు ఎలా గుచ్చి ఇవ్వండి, శాడ్ షీట్ పోసేస్తారండి ఇవ్వడండి, ఇలాంటివి ఉంటాయి. ఓకే. తర్వాత శాడిజం, ఇప్పుడు రూముల్లో ఉన్నప్పుడు హాస్టల్లో రూముల్లో ఉన్నప్పుడు తోటి విద్యార్థులతో అవతల బాత్రూంలో అన్న ఉంటుంది గడేసేయటం, ఇలాంటి శాస్త్రం. ఇవన్నీ గమనించి వాళ్ళ తాలూకు మెంటల్ ఎబిలిటీని గమనించాలి. అది టాస్క్ ఎవరి కోసం చేస్తారో విచక్షణాధికారం కలిగిన వ్యక్తులు ఆ పదవులై, అంటే వాడి తాలూకు బుద్ధిని బట్టి ప్రజల బతుకు ఆధారపడి ఉంటుంది. కాబట్టి అది చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఇలాగే ఏకకాలంలో వాళ్ళు తోలు తీసి అండేసి డబ్బులన్నీ రికవరీ చేసేటివే కాకుండా 14 నుంచి 2024 వరకు వాళ్ళ ఆస్తులు ఎంత పెరిగినాయి, ఎక్కడ దాచాడు, అది 2 నిమిషాల పని, ఎవడి దగ్గర ఎంత దాచాడో ప్రభుత్వం తలుచుకుంటే తోలు తీసి మొత్తం లాగేస్తారు. లాగేసి ఆడికి ఒక కట్టుకున్న బట్టలు కాకుండా 4 జతల బట్టలు ఉండొచ్చి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఒంటి మీద మంగళసూత్రాలు, 2 గొలుసులు, 2 జతల గాజులు తప్ప మెత్త లాగేసుకోవాలి. మొత్తం తీసుకొచ్చి మూట కట్టి ప్రభుత్వ ఖజానాకి జమేసేయాలి. ఎవరు ఇందులో దయాదాక్షిణ్యాలు ఉండకూడదు, ఎవరి పట్ల కనీసం ప్రేమ చూపించకూడదు. ఇక్కడ సంబంధం లేని ఉంచుకున్నదే పోయింది, ఉంచుకున్నదే పోయింది పాత సంపాదన కూడా దుబ్బేయాలి. గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఒక బుద్ధి వస్తుంది, ఒక భయం వస్తుంది. రేపొద్దున మళ్ళీ తప్పు చేయాలంటే ప్రభుత్వం మారిందంటే తోలు తీసేస్తారా బాబు అని చెప్పేసి ఒళ్ళు దగ్గర పెట్టి పనిచేస్తారు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేసి తీరాలి. అలా చేయకపోతే మళ్ళీ ఆయన ప్రశ్నిస్తాం మేము. ఇదిగో ఈడు కొల్లి రఘురామరెడ్డి మీకు రూల్ లేకుండా వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేశాడు, ఇండి ఎందుకు వదిలేశారు. ఇదిగో రిషాంత్ రెడ్డి మీ మీద రాళ్ళు గిరాయించి మీ మీద కేసులు పెట్టాడు, ఇండి ఎందుకు వదిలేశారు మీరు. రవిశంకర్ రెడ్డి ఒక ఎస్పీ వచ్చి లాఠీ చార్జ్ చేశాడు, తప్పు చేయొచ్చా, ఫ్రెండ్లీ పోలీస్ అంటారు, ఎస్పీ లాంటివాడు బాధ్యతగా వ్యవహరించాలి, వాడే లాఠీ చార్జ్ చేయడం ఏంటి. పైగా మాలాడు జల్ చేత ఆడియో అనిపించుకుంటున్నాడో ఆడ అలా అర్హత ఉందా ఉద్యోగానికి. ఇలాంటివి అడుగుతాం. ఒక పచ్చి బాలింతరాన్ని పొత్తు గడిపి మీద తన్నాడు ప్రభాకర్ రెడ్డి అని డిఎస్పీ అని ఏం చేస్తారు మీరు. అతను ఒంటి మీద డ్రెస్ ఉంటే మీకు అవమానం, మీ పాలన పట్ల మాకు అనుమానం వస్తుంది. ఇలాంటివి అడుగుతాం మేము, డెఫినెట్గా అడుగుతాం. ఎందుకు వదిలేస్తాం. ఇప్పుడు మీ ప్రజల గొంతుకండి, మేము సాధారణ సగటు పౌరుణ్ణి, ప్రజల గొంతే మాట్లాడతాను నేను. కావాలంటే ఇక్కడ నా కింద కామెంట్లు వస్తాయి చూసుకోండి, ఛాలెంజ్ చేసి చెప్తాను. వాళ్ళ మనసులో ఏముందో అదే మాట్లాడతాను నేను, ఎందుకంటే నాతో 300 మంది మాట్లాడతారు. కానీ మీరు అన్నది ఓకే, రేపొద్దున ఒకవేళ వాళ్ళ ప్రభుత్వం వస్తే వాళ్ళు మీ మీద వీళ్ళ మీద ఇలాగే చేసే అవకాశం లేదంటారు. చేయొచ్చు, తప్పే ఉంది. వీళ్ళు నిజంగా తప్పు చేస్తే ఎవరు తప్పు చేసినా చేయాలి. నేను నా నమ్మకం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ కూటమి ప్రభుత్వం ఈ దొంగోడంత చేయరు, అసలు చేయరు. వీళ్ళు భయం ప్రజలకు. ఇక్కడ ప్రజలకు భయపడేవాడు, ప్రజలను భయపెట్టేవాడు 2 రకాలు ఉంటారు. భయపెట్టేవాడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు భయపడేవాడు. వెరీ సింపుల్. ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసాడు, ఈ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు చేసాడు, వద్దురబాబు అనుకునేలా చేసాడు. మీకింత సునామీ తిరుగుబాటు ఎందుకు వచ్చిందండి. వీడు దయ్యంలో కనపడ్డాడు వాళ్ళకి. ఇప్పుడు ఒక ఇంట్లో దయ్యం ఉందనుకో, బిక్కుమంటూ ఉంటారు. ఇప్పుడు సాధారణంగా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలాగుంది, ఒక 100 హౌస్ ఉంటుంది, దయ్యాల కొంప, అందులో కాపురం ఉంటారు, అందులో రకరకాల వాళ్ళు ఉంటారు. సపోజ్ నాలటోడు అనుకో, ఓకే, ఇప్పుడు దయ్యాలు ఉన్న సూచనలు అలా కూడా అర్ధరాత్రి అయ్యేటప్పటికి కిటికీ తలుపులు కొట్టుకుంటాం. అప్పుడు నేను ఏం చెప్తానంటే, నేను ముసిగట్టేసి పడుకుంటాను, వాళ్ళు చూడండి, నాకు తెలుసు ఆ దెయ్యం ఎందుకు వస్తే వెళ్తామని. ఇంకోటి ఏం చేస్తాడు, కిటికీ తలుపులు కొట్టుకుంటున్నాయని ఆ తలుపు వేస్తానికి వెళ్తాడు, దాహం వేస్తాడు, మంచిగా తాగి ఆ తలుపు వేద్దామని వెళ్తాడు. ఆ కిటికీలోంచి బయటికి చూస్తుంటే వెన్నెల్లోని ఉయ్యాలు ఊగుతూ ఉంటుంది. ఉయ్యాలు ఊగుతున్నా అందులో ఎవరో కూర్చుని కనపడతారు. ఇదేంటి ఇప్పుడు ఎవరు కూర్చుని ఉయ్యాలు ఊగుతున్నారని బయటకు వెళ్తాడు. బయటికి వెళ్ళేటికి అక్కడ ఉయ్యాల మీద ఎవరు కనపడరు. సర్లే నెలకి దిగినోడికి ఇంత దెయ్యం మోకం వేసుకుని కనపడుతుంది, గుండె జారిపోయి పడిపోతాడు. అవునా? అంటే అలా జరిగినాయి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు నాలాగా కొంతమంది పడుకున్నారు ఇంట్లో,
నేనంటే నేరుగా ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ అదే 5 ఏళ్ళ తర్వాత చూసుకుందామని పొద్దున్న మంత్రగాన్ని తెచ్చుకుందామని దుప్పుడు ముసుగేసి పడుకున్నాడు. వాడు తెలిసినాక దెయ్యం ఉందని. కొంతమంది ఏంటి చిన్న గుర్రం చప్పుడు అవుతుంది, చిన్నపిల్లలు ఊగి గుర్రంలాంటి చప్పుడు అవుతుంటే ఏంటి అని వెళ్తే అక్కడ దెయ్యం కనబడి గుండె ఆగిపోయిన వాళ్ళు ఉంటారు. ఇలా ఇదేంటి దీని సంగతి చూద్దామని బయటకు వచ్చి ఆ జైల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు, దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారు. మొత్తానికి దెయ్యం ఉంది, ఈ దెయ్యాన్ని వదిలిచ్చారు. దెయ్యం వదిలిలాగానే ఈ ఇంట్లో దెయ్యం ఉండిదిరా బాబు అన్నప్పుడు నీకు ఆ ఇంట్లోకి వెళ్తాను భయం వస్తుందా? ఆ భయం పోగొట్టాలి. ఇప్పుడు ఆ భయం పోగొట్టాలంటే ఏం చేయాలి? నేను చెప్పినట్టు ఈ వైరస్ బ్యాచ్ అందరినో గదిలో వేసి ఇదిగో స్టాంప్ వేయాలి. అంటే రేపు పొద్దున ఎవరన్నా పెట్టుబడి పెట్టాలనుకో, ఈ ఇంట్లో దెయ్యం ఉండిదండి అని చెప్పారనుకో, ఇప్పుడు వాడు ఇంటికి వచ్చిన అద్దెకి వచ్చినోడు లేకపోతే కొనుక్కుంటానికి వచ్చినోడు ఎందుకు వచ్చిన కూడా బాబు అనుకుంటాడు. కానీ ఆడు ధైర్యంగా ఉండాలి. లేదండి సీసాలో పెట్టి సముద్రంలో పాడేసేవాడు దరిదాపుల్లో రాదు, కావాలంటే మీరు టెస్ట్ చేసుకోండి అని ధైర్యంగా చెప్పగలగాల. లేదా ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటి, జగన్మోహన్ రెడ్డి సమర్థించి వాళ్ళు కొంతమంది చెప్పేది ఏంటి, జగన్మోహన్ రెడ్డి లాంటి ఓడిపోయాడు భయంకర, ఈ దయ్యాన్ని పారదోలేరు. ఇప్పుడు వీళ్ళు పొరపాటు చేయకూడదని నేను చెప్పేది ఏంటంటే, సమూలంగా వీళ్ళ ఛాయ్ లేకుండా చేయాలి. లేదా సరే నెగ్లెక్ట్ చేసి అభివృద్ధి, పోలవరం, అమరావతి అనుకుంటే వీళ్ళు కాలం గడిపేశారనుకో, ఆ దయ్యాన్ని చంద్రముఖి సినిమాలలో గదిలో వేసి తాళం వేసేసి దానికి ఏదైనా అరుంధ సినిమాలలాగా సమాధి కట్టేసి కొట్టి వదిలేశారనుకో, ఎప్పుడో ఒకప్పుడు ఎవడో ఒకటి తెస్తాడు మళ్ళీ దాన్ని. మళ్ళీ మామూలు కథ మామూలే. ఇప్పుడు సమాధి బద్దలు కొట్టుకుని వచ్చే అవకాశాలు ఉన్నాయి. చంద్రముఖి సినిమాలో తలుపు తీసేరు లేదా, రారా అంటే వచ్చేసింది కదా, అవునే కదా. అలాగే పశుపతిగాడు బయటకు వచ్చేసాడా. కాబట్టి ఏం చేయాలి, దరిదాపుల్లో వీళ్ళు కనపడకుండా రాజకీయ ముఖ చిత్రం ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి కనపడకుండా ప్రజలు సహకరిస్తారు మీకు. ఎందుకంటే ఇతను ప్రతిరోజు తప్పు చేసాడు, ప్రతి వర్గానికి తప్పు చేసాడు, ప్రతి వర్గానికి ద్రోహం చేశాడు, అన్యాయం చేశాడు, దుర్మార్గం చేశాడు, నరకం చూపించాడు, భవిష్యత్ అంధకారం చేశాడు. కానీ ఆయన అనుకున్నది ఏంటంటే, సరే ఇంత సంక్షేమం చేస్తున్నాం కదా మనకి ఎందుకు పడవ ఓట్లని అనుకుంటాం, తప్పులేదులేండి. సో మీరు అన్నట్టుగానే బటన్ నొక్కి కొన్ని వేల కోట్లు ప్రజాధనాన్ని అంటే ప్రజాధనం అని అనుకోవాలి. కానీ ఇంకంతే వాళ్ళ ప్రజలకి పంచిపెట్టాడని చెప్పాను, అయ్యే మనకి ఓట్ల రూపంలో పడతాయి అనుకున్నాడు. సరే ఆయన వ్యూహం ఫెయిల్ అయి ఉండొచ్చు. కానీ నిజంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు రేపు పొద్దున చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వస్తే మనకు ఉద్యోగాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, అమరావతి కావచ్చు, ఇవన్నీ జరుగుతాయి. ముఖ్యంగా స్పెషల్ స్టేటస్ ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. స్పెషల్ స్టేటస్ అని ఎవడు అడిగినాడు మొహం పగిలిపోయి కొట్టాలి. ఎందుకు కారణం ఎందుకు స్పెషల్ స్టేటస్ నీకు 5 ఏళ్ళు ఎవరు చేశారు వీళ్ళు? ఓకే. కాబట్టి అది మాట ఎవడైతే కొట్టాలి, ఫస్ట్ వాళ్ళు ఇచ్చి కొట్టాలండి. ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి సీకేరా మీరు అని అడగాలి. ఏం అడగాలి? పచ్చిగా చెప్తున్నాను నేను. స్పెషల్ స్టేటస్ అని ఎవడంటాడు మొఖం పగిలిపోయి కొట్టాలి. చంద్రబాబు నాయుడు గారి స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ ప్రత్యేకించి కావాలని నీకు. ఆయన గెలిచాడు అనగానే అమరావతి క్లీన్ అయిపోయింది. ఆటోమేటిక్గా కొన్ని జరుగుతాయి. నేను ఎందుకంటానంటే ఒళ్ళు మండిపోయి జగన్మోహన్ రెడ్డిని చూస్తే పై నుంచి కింద తడిపేసుకుని వీళ్ళు మళ్ళీ ఇప్పుడు స్పెషల్ స్టేటస్ గాడిది గుడ్డు అని వస్తారా మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా బయట మాట్లాడకూడదు, కొట్టాలని చెప్తున్నారు. అందుకనే రాళ్ళు ఇచ్చుకుని మామూలుగా కొట్టకూడదు. అదేంటండి కనీసం వాళ్ళు వచ్చారు కదేపు ఆగాలా వద్దా? విజయసాయి రెడ్డి పండుకోతి మోకం వేసుకుని సిగ్గుందడికి ఈ 5 ఏళ్ళు ఒక ట్వీట్ అని వేసాడా? ఇక టక్కోటి మళ్ళీ వీడికి కొట్టాలంటున్నాను. అందుకునే కొట్టమని చెప్తున్నాను నేను. చంద్రబాబు వాళ్ళు బతిమాలుతున్నారు, అలా కాదు కొట్టాలి పట్టుకుని. మానవటోళ్ళు ఎలా చెప్తుంటే అంత ఒళ్ళు మండిపోయి చెప్తామండి. కనీసం వాళ్ళు వచ్చారు, వీళ్ళు సిగ్గు లేకుండా వీళ్ళు చేసిన పనులు కానీ తరిమేశారు. పథకాలు ఇచ్చారు అంటారు. వాళ్ళు బాబు సొమ్ము ఇచ్చాడో చెప్పండి మీరు ఓపెన్గానే. నీ బాబు సొమ్మే కదా, నువ్వు ఇడుపులపై అమ్మేసి నువ్వు కట్టు, అప్పుడు భలే ఇచ్చాడు అని చెప్తాం. ఒక్కడికో జేబు నుంచి పవన్ కళ్యాణ్ గారు కష్టపడి తెచ్చి డబ్బులు ఇచ్చాడు రైతులకి. లోకేష్ గారు వాళ్ళ ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి డబ్బులు ఇచ్చాడు, వాళ్ళ పార్టీ నుంచి డబ్బులు ఇచ్చాడు. ఎవరు కష్టం ఉన్నానే చంద్రబాబు నాయుడు గారు ఎవరు కనపడితే వాళ్ళకి ఇబ్బందులు ఉన్న వాళ్ళు డబ్బులు ఇచ్చారు. వాళ్ళు మెచ్చుకోవాలా. వీడు గారు వీడు బాబు గారు రూపాయి ఇచ్చారు ఎవరికన్నా, ఇంకో జేబులో తీసుకోరా బాబు అని. ఏదైనా ఉంటే ఆడిది ఉంటే అది పట్టుకుపోరా నువ్వు అని చెప్పారండి. రాష్ట్రంలోని భూములు అక్కడ బయ్యారం గనులు, అక్కడ బ్రహ్మణి స్టీల్స్ కోసం వాడిన భూములు, కడప స్టీల్స్, లేపాక్షి భూములు, ఇవన్నీ ఎవరికి దోబ్బెట్టేశారు. అట్లా అతిగతి ఉందా? వాటి గురించి మాట్లాడిన సన్నాసికంతో పనికిమాలిన సన్నాసులు ఎవరన్నా ఉన్నాడా? ఇవాళకి ఎవరు మాట్లాడాలి? తాగట్టెట్టేసుకున్న డబ్బు 5 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి మాట్లాడుతున్నాడు. అమరావతి భూములు రైతులు ఇస్తే పాపం వాళ్ళు రూపాయి ఆశించకుండా వీళ్ళు ఎప్పుడూ డెవలప్ చేసి ఇస్తాడంటే మాత్రం వాళ్ళ మీద నోటుకు వచ్చినట్టు వెళ్తాడు అమరావతి అని. వాళ్ళు పేడ్ ఆర్టిస్టులని రకరకాల విమర్శలు దాన్ని విమర్శించారు. అందుకనే ఇది ప్రకృతి కూడా వదలదండి. అవును, కరెక్ట్. కర్స్ పాపం శాపం అయిపోద్ది. అది
ఇవాళ ఇన్ని మాటలు రమ్మనండి సమాధానం చెప్పమనండి ఎవరన్నా వచ్చి మాట్లాడమనండి చూద్దాం. సార్ మరి ఓకే, మీరు ఒక సీనియర్ అనలిస్ట్గా ఇప్పుడు స్టేటస్ అవసరం లేదంటారు మనకి? చంద్రబాబు స్టేటస్ అండి ఆంధ్రప్రదేశ్కి, అంతే. అంటే కనీసం ప్రత్యేక ప్యాకేజ్ స్టేటస్ కావాలి. పేలి వాళ్ళు ఏడిసి వాళ్ళకి కూడా స్టేటస్ అక్కర్లేదు వాళ్ళకి. మోడీకి చంద్రబాబు గొడవ వచ్చేయాలని కోరిక వాళ్ళకి. వాళ్ళిద్దరి మధ్య ఏదో వైరం సృష్టించాలి అంతే. నేను అందులో ఏం చెప్తున్నాను, ఆ వైరం ఉండకూడదు. మంచోడో చెడ్డోడో మోడీతో కొన్నాళ్ళ పాటు కలిసిపోయి పని అయ్యేదాకా ఈ జగన్మోహన్ రెడ్డి స్మెల్ అంతా పోయేదాకా. ఇప్పుడు ఓ దయ్యం స్మెల్లో పందులు గిందులు తిరిగేసినట్టు ఇంట్లోని శుభ్రం చేసుకుంటే ఆ వాసన పోయేదాకానే అప్పుడు దాకా శుభ్రం చేసుకుంటారు. కొన్నాళ్ళ పాటు ఉండాలి వాళ్ళతో ఆ పెనాలు ఎట్టు కడిగేసేదాకా. తర్వాత ఏ స్టేటస్ అక్కర్లేదు. చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఆ చేతుల్లో భద్రంగా ఉంటుంది రాష్ట్రం. లాండాడు చూస్తాడు ఆ మనిషి. ఒట్టుకున్నాను ఒకరిని అనవసరంగా పోవడాను నేను. అదే అర్థమైందా? అనవసరంగా విమర్శించను. జగన్మోహన్ రెడ్డి దొంగోడు ఈయన ద్వారా. అంతే సింపుల్గా చెప్తున్నాను నేను. ఓకే సార్, మాట చెప్పాలంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, సరే పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అని కొంతమంది మాట్లాడుతుంటే, చంద్రబాబు నాయుడు గారికి సత్తా లేకనే వీళ్ళందరూ తీసుకున్నారని కొంతమంది విమర్శించారు. ఏదేమైనా కూటమి ద్వారా అద్భుతమైనటువంటి ఘన విజయం సాధించారు. సో నిజంగానే టీడీపీకి జనసేన మంచి బలమైన మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఇక్కడ విన్ విన్ సిచ్యువేషన్ అండి ఇది. విన్ విన్ సిచ్యువేషన్. అవును. ఎలాగంటే ఉభయ తారకం అంటారు దీనికి. ఉభయ తారకం. ఓకే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయనది స్వీయ అనుభవం. ఓకే. గత ఎన్నికల్లో 10 ఏళ్ళుగా ఆయన కూడా తిరిగాడు, నలిగాడు. గత ఎన్నికల్లో ఆయన ఎలాంటి పరాభవం జరిగిందో చూశాడు. టీడీపీ కూడా పరాజయం ఎదురైంది. వాళ్ళకు ఒక ఓట్ బ్యాంక్ ఉంది, వీళ్ళకి ఒక ఓట్ బ్యాంక్ ఉంది. వీళ్ళిద్దరు కలిశారు. ఓట్లు చేయాలనే ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చారు. వీళ్ళు ఆహ్వానించారు. ఇద్దరు కలిసికట్టుగా వెళ్ళారు. లాటరీ బీజేపీకి తగిలింది. వాళ్ళకి ₹10 పావలా కూడా స్టేక్ లేదు ఇక్కడ. అసలు వాళ్ళకి హక్కే లేదు. అయినా సరే తినవయ్యా కానీ అని పెడతారు కదా కూడా ఉన్నవాడికి. మీరు నేనే వెళ్తాం, పానీపూరి తినేస్తూ ఉంటాం, పక్కన నిలబడి చూస్తున్నాడు అనుకో తిను అంటాం కదా. అలాగే తినేసారు. వాళ్ళు 3 ఎంపీలు కొట్టేశారు, 6-7 ఎమ్మెల్యేలు కొట్టేశారు, మంత్రి పదవులు వచ్చేసినాయి. పోలే లెట్ దెమ్ ఎంజాయ్. ఈ దెయ్యాన్ని వదిలించుకోవాలనుకున్న జనం, ఈ ఆంధ్రప్రదేశ్ జనం వాడి బీజేపీ ఉన్నా లేకపోతే నువ్వు చైనా వాడిని తీసుకొచ్చిన ఓట్లు వేస్తారా ఇప్పుడు జగన్కి వ్యతిరేకంగా. ఒక్కటేంటంటే పులివెందుల్లో అతన్ని ఓడించుంటే బాగుండేది. కడపలో అవినాష్ రెడ్డిని ఓడించుంటే బాగుండేది. అక్కడ అది వాళ్ళు కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి ప్రజలు. ఎందుకంటే వాళ్ళ బాబాయిని కట్టిపేళ్ళు నరికి చంపినోడికి ఓట్లు వేసారు కడప ప్రజలు. అత్యధిక మెజార్టీ ఇచ్చారు. అత్యధిక బొచ్చి ఇచ్చారు. ఏమైనా 60,000 మెజార్టీ, అంతకుముందు 2 లక్షలు వచ్చేది వాళ్ళకి. వాళ్ళు పుట్లాగేసుకుంటామే కదా. జగన్మోహన్ రెడ్డి కూడా మెజార్టీ తగ్గిపోయింది కదా. కానీ అక్కడ షర్మిల గెలుస్తుందని చాలా మంది ఊహించారు. షర్మిల ఎలా గెలుస్తుందండి? టీడీపీ గెలవాలి. షర్మిల టీడీపీ మధ్య విడిపోయి షర్మిల పోటీలో లేకపోతే టీడీపీ నెగ్గును డెఫినెట్లీ. అంటే టీడీపీ వాళ్ళు కూడా కొంత షర్మిలకి వేసి ఉంటారు బహుశా ఆ వర్గాలు. లేదా అవినాష్ రెడ్డి బతిమాలేసుకుంటారు, నాకు ఏంట్రా బాబు వాళ్ళకి అలాగే వేసుకుంటారా బాబు అని చేస్తుంటాడు. క్రాస్ ఓటింగ్ రకరకాల వాళ్ళు దేనికైనా సిద్ధమైన. నీకు మనిషిని చంపేసి అరబిక్ రెస్టారెంట్లు ఉన్నాయా, పెద్ద ప్లేట్ పెడతాడు అలాగా, పెద్ద ప్లేట్ పెట్టి దాన్ని పలావ్ ముక్కలు అన్నీ పెడతారా, దాని చుట్టూరు కూర్చుని తినేస్తారు కదా. అలాగే వాళ్ళ బాబాయిని కూర్చుని చంపేశారు కదా. చుట్టూరు కూర్చుని వివేకానంద రెడ్డి గారిని చుట్టూరు కూర్చుని చంపేశారు. గుండెల మీద కూర్చుని ఒకడో గొట్టలు ఇచ్చిన వివేకమన్న వచ్చింది చూడలేదు. వాడు ఎవడో కానీ బలి తీసాడే బాబు. అచ్చం ఈళ్ళ మోకాలే అవన్నీ అచ్చం జగన్మోహన్ రెడ్డిలాగా ఉండండి. వీళ్ళందరూ ఇది ఎక్కడ అంతకుముందు సినిమాల్లో కానీ సీరియల్లో రామ్ గోపాల్ వర్మ గారే పట్టుకుంటారా, వీళ్ళు కూడా పట్టుకుంటారు అనిపించింది. అసలు క్యారెక్టరైజేషన్ చాలా రామ్ గోపాల్ వర్మ నాకడానికి దేకడానికి తప్ప ఎందుకు పనిచేయడు, ఇలాంటి సినిమా తీయలేకపోయాడు. రామ్ గోపాల్ వర్మ అనేటువంటి నెక్స్ట్ టార్గెట్ అతనే. ఫుల్ కోటింగ్లో ఉంటుంది అతనికన్నా. ఇంకా నోరు వాగితే ముఖం పగులుతుంది అతనికన్నా. పోసారి కృష్ణమురళి ఇలాంటి వాళ్ళు ఒళ్ళు తెలియకుండా ఒళ్ళు కొవ్వెక్కి జగన్మోహన్ రెడ్డి మా వెనకాల ఉన్నాడు మాట్లాడారు. వీళ్ళంతా సంస్కారవంతులు సర్లే అని వదిలేసి వాళ్ళు ఈసారి వదలరు. ఎందుకంటే ఆ లిస్ట్ ఒకటి ఉంటుంది, ఒకటి టిక్ పెట్టుకుంటూ వస్తారు. పోసారి కృష్ణమురళి వచ్చిన తర్వాత రా అని చెప్పేసి ఆడే ముందు వచ్చి ఒక పెద్దడు కొట్టేసుకోమని ముందే సరెండర్ అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళందరినీ శిక్షించకపోతే ప్రజల్లో ఆవేదన గురి చేశారు. ఒక ఆవేదన దారుణంగా మాట్లాడారు, బాధ కలిగింది. సరే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని మీరు విమర్శించండి, ఎంతవరకు విమర్శించాలి అంటే అలా కదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని నువ్వు అతని విధానాలను విమర్శించు. అంటే నువ్వు పార్టీ పెట్టావు,
పార్టీ పెట్టి నువ్వు కార్యకర్తలు సరిగ్గా చూసుకోలేదు, పార్టీని చూసుకోలేదు, ప్రభుత్వం అన్నావు, వాళ్ళు ఇబ్బంది పెట్టు, లేకపోతే పలానావాడు టికెట్ ఇస్తానో ఇవ్వలేదు, పలానావాడు మంత్రి పదవి ఇస్తానో ఇవ్వలేదు, లేకపోతే ఈ డబ్బులు దుర్వినియోగం చేసి లేకపోతే బేగా కట్టలేదు, ఇలాంటి మాటలు మాట్లాడు. వాళ్ళు సమాధానం చెప్పుకుంటారు. ఏంటి నువ్వు అమరావతి కట్టలేదంటే తెంగరాదవా, 2 ఏళ్ళే కదరా మాకు టైం ఉంది, 3 ఏళ్ళు సత్యం కదరా అనుమతులు తెచ్చుకోవడం కావట్లేదు, ప్రతి దానికి ఆడటమే కదరా, ఆ పుట్టోడు ఉండేవాడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ప్రతి దానికి కేసులు వేసేవాడు అని చేత ఆలస్యమైందిరా అని చెప్పుకుంటారు సమాధానం. పోలవరం విషయంలో ఏడ్చినట్టు ఉన్నాడు ఆ ప్రేతాత్మగాడు ఉండవల్లి అరుణ్ కుమార్, ఈ గోళ సరిపోయింది మాకు, ఇదిగో 2017 అక్టోబర్ నుంచి మొదలెట్టాం, 19 వచ్చేటప్పటికి 70% పూర్తి చేసాం అని చెప్పుకుంటారు సమాధానం. అర్థమైందా? వాళ్ళు ఏం కట్టారో లేదో పిలిచి చూపించి మీకు మళ్ళీ దాక్కోలేదు, మేము ఎవరిని రానివ్వకుండా ఆపలేదు అని సమాధానం చెప్పుకుంటారు. అంతేగాని చంద్రబాబు అలాగా ఇలా తిన్నాడో, లేదా లోకేష్ లాగు అన్నాడో, పప్పు ఇలాంటి మాటలేటి. ఇప్పుడు ఆ మాటలు జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు ఆవిడంటే ఇప్పుడు ఎంత బాధపడతారో. ఇప్పుడు ఏమీ పీకలేరు వాళ్ళు ఏమీ పీకలేరు, తిరిగి తన్నులు తింటారు ఎవడన్నా వస్తే. అయినా సరే వాళ్ళు సంస్కారవంతంగా మాట్లాడుతున్నారు. మేము ఆడు ఈడు అంటున్నాం తప్ప తిట్టలేదు. అర్థమైందా? కాబట్టి ఎవడైనా సరే ప్రజలను ఆవేదన గురి చేశారు, అమరావతి రైతులను ఇబ్బంది పెట్టారు. వాళ్ళే కాకుండా ప్రజలందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన బయటకు రాడు, మళ్ళీ వండిచ్చేస్తారు, అలాగే ప్రయత్నం చేశారు వాళ్ళు. అంటే మనం ఒకటి అనుకుంటాం, అన్నీ ఎలా జరుగుతాయి, అనుకున్నట్టు జరుగుతాయి కదా. తనంతటా వాడు లేడనుకుంటాడు సాగినంతకాలం. జగన్మోహన్ రెడ్డి కూడా అలా అనుకున్నాడు. ఒకసారి వాస్తవం తెలిసిన తర్వాత ఈవీఎంల మీద తోసేస్తున్నాడు. అదైతే మరీ దారుణం అండి. ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నాడు, వాళ్ళు చేయాలి అలాంటి ట్యాంపరింగ్. నీకు ఈవీఎం అలా కాదు, వాళ్ళకి అవకాశం ఉంది కదా. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు ఏమన్నా మేనేజ్ చేశాడంట? అలా కాదు రవి, మాట చెప్తాను నేను. ఈవీఎంల మీద అనుమానం ఉంది అందరికీ, నాకు కూడా అనుమానం ఉంది. అది ట్యాంపరింగ్ చేయడానికి అవకాశం ఉందా లేదా అనే అపోహ అనుమానాలు ఉన్నాయి. దేశంలో సగం మందికి అనుమానాలు ఉన్నాయి. ఉన్నప్పుడు భారత ప్రధాన ఎన్నికల కమిషన్ ఆ అపోహలు అనుమానాలు తొలగించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఎన్నికల కమిషన్ మీద ఉంది. వాళ్ళు ఏం చేయాలంటే వారు బాబు ఇవన్నీ జరగవరా బాబు అని చెప్పాలి క్లియర్గా. వాళ్ళు నమ్మట్లనుకో ప్రత్యక్షంగా నిరూపణ పెట్టాలి. వాళ్ళు అనుమానం వచ్చేలా ప్రవర్తిస్తున్నారు, అవునా లేదా? ఈ గోలంతా ఎందుకు అనుకుంటే బ్యాలెట్ పెట్టవచ్చు కదా, తప్పే ఉంది. ఏ గొడవ లేదుగా, ఎంత హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు దేశం ఇప్పుడు 7 సార్లు 8 విడతలుగా పెట్టారు, సిగ్గు లేదు వీళ్ళకి. ఒక ఎలక్షన్ కూడా 2-3 విడతల్లో పూర్తి చేయలేకపోతున్నారు వీళ్ళు. 7-8 విడతలు పెట్టారు, ఇంకో 4 విడతలు పెడతారు, ఏమవుద్ది? అవునా కదా. అంటే సెక్యూరిటీ రీజన్స్ అంటున్నారు ఏమన్నా అంటే. అదే అందుకని ఇంకో 2 విడతలు ఎక్కువ పెడతారు. ప్రజల అనుమానం ఇప్పుడు ఇది ఎలక్షనా సెలక్షన్ అని డౌట్ వస్తుంది. ఇప్పుడు ఇలాంటి పనికిమాల వాళ్ళందరూ ఏమంటారు, ఓడిపోయినాడు ఘోరంగా ఓడిపోయి ప్రజలు కొట్టేద్దరు ప్రజలు పట్టుకుని. నీకు యాక్చువల్గా అయితే టీడీపీ ఏం ఆలోచించిందంటే జనసేన పొత్తు వెళ్ళక్కలేదు. టీడీపీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పనికిమాల దద్దమ్మ, చంద్రబాబు నాయుడు గారు పనివాడు. నీకు పనివాడు కావాలా, పనికిమాల కావాలా? నీకు మామూలుగా సాధారణ పౌరుడు కాదు చెప్తారు, నీ ఇంటికాడ మంచి పనివాడు ఉండేవాడు అండి. నువ్వు శుభ్రంగా పని చేయించుకునేవాడు, నువ్వు చెప్పింది చెప్పంది కూడా చేసేవాడు. ఆ పని చేస్తమే కాకుండా మీ దొడ్లో కూరగాయలు గట్ట పెంచి ఇదిగోండి బాబు మంచి లేత వంకాయలు ఏం పట్టుకొచ్చిపోడు, ఇదేదో భలే ఉందరా బాబు అనుకునేవాడు. ఈ లోపల ఒక ఆవిడ వచ్చింది, కూడా కొరవని తీసుకొచ్చింది. వాడు ఏడు మొహం వేసుకుని దిక్కులు చూస్తున్నాడు, బెత్తర చూపులు చూస్తున్నాడు. వాళ్ళ బాబు చచ్చిపోయాడండి, వాళ్ళ చిన్నాన్ని కూడా మొన్న చంపేశారు, ఈయన్ని కూడా చంపేస్తాను చూస్తున్నారు, ఓ శాన్స్ ఏమండి మీ ఇంట్లో పని పెట్టుకోమన్నాడు. ఇటు దొంగతనాలు చిన్న దొంగతనాలు చేసి జైల్లో కట్టి వెళ్ళి వచ్చాడు అని చెప్పి అడిగిన సిగ్గు లేకుండా. అప్పుడు మీరేం చేయాలి, వద్దమ్మ వెళ్ళు అని చెప్పాలి. అలా చెప్పకుండా మీకు స్థిమితంగా ఉన్నారు, బ్రహ్మాండంగా ఉంది హాయిగా. సరేలే ఓ ఛాన్స్ అడుగుతున్నారు కదా అని పెద్ద రాయల్గా నన్ను కదా అడిగిందని చెప్పి ఇచ్చారు, పెట్టుకున్నారు పనిలో అని పంపన్నారు. బాగా పనిచేసి ఇవ్వండి, ఎక్కువ టైం పనిచేసి ఇవ్వండి, మీకు ఆదాయం సమకూర్చివ్వండి, మీరు చెప్పినా చెప్పకపోయినా చేసినట్టు పంపన్నారు. ఇక్కడ వచ్చాడు, పొద్దున్నే లేకడం, ఆడి గదిలోంచి బయటికి రాడు, పైగా మీ ఇంట్లో పర్సులో ఉంగరాలు ఐదు పెడుతున్నాడు, వాచీలు అయ్యింది. ఈ థియేటర్ నడితే కొడుతున్నాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఆడు ఎక్కడున్నారా బాబు, ఆడు రావాలరా బాబు అనుకుంటారు. సహజంగా అదే చేశారు సింపుల్ ఆంధ్రప్రదేశ్లో, వెరీ సింపుల్. దీని వేరే ఎగ్జాంపుల్ అక్కలేదు. అప్పుడు దీనికోసం ఇంకోళ్ళు తోడక్కర్లేదు. కానీ ఎంతకైనా మంచిది పవన్ కళ్యాణ్ గారు సహృదయంతో ఇగోకు పోకుండా పెద్ద మనిషిలా వ్యవహరించి కలిసి వచ్చాడు. కలిసి వచ్చిన కలుపుకోవడం విజ్ఞత. ఇద్దరికి లాభం వచ్చింది కదా. పవన్ కళ్యాణ్ గారు 70% నెగ్గాడు, 21 నెగ్గాడు. ఇది చరిత్ర రికార్డు సృష్టించాడు. నేను రికార్డు ఫాలో అవ్వడం రికార్డు సృష్టిస్తా అన్నాడు. ఎక్కడ తగ్గాలో
ఎక్కడ నెగ్గాలో తెలిసినోడు ఇలాంటివన్నీ ఆయన సినిమాలో చెప్పుండే నిజమంటారు. నిజమే, మొత్తం నిజమైనవి. మొత్తం పైగా నిజమే. అతను కెలికరీళ్ళు ఆ, అతను నార చుట్టూ నాటుబామని చెప్పాను నేను. అతను మందు పాత్ర కూడా ఉన్నాయి, అందుకే కాలు ఎడితే తీయలేడు ఉండలేడు. ఆయన కెలుక్కున్నారు అనవసరంగా, అనవసరం గెలికారు. చేతిలో పేలిపోడు వాళ్ళకి. అదే చేతిలో పేపేయాలి, కరెక్టే. నిజమే, నిజంగా అది చాలా అది. కానీ ఓడించడానికి కూడా చాలా అద్భుతమైనటువంటి నాకు ముందే తెలుసండి. నేను 3 ఏళ్ళ నుంచి చెప్తున్నాను. గత సంవత్సరం 2023 జూన్ 9వ తారీఖున మళ్ళీ ఇంకోసారి చెప్పాను, ఈ డిజాస్టర్ సింగిల్ డిజిట్ దాటి రాదు వీడికి, వీళ్ళు అందరూ దేశం వదిలి పారిపోతారని చెప్పాను. అది మొన్న ఎలక్షన్ ఫలితాల రోజుని 9 నెంబరు 4 గంటల సేపు 9 బోర్డు మీద 9 కనపడింది. నాకు 6,000 మెసేజ్లు వచ్చినాయి, మీరు చెప్పింది నిజమవుతుందండి అని. ఎందుకంటే నన్ను ఫాలో అవుతున్నారు కదా రెగ్యులర్గా. నేను పదే చెప్పాను, ఇవాళ 3 ఏళ్ళ క్రితం చెప్పాను, వీడు మొఖం ఆడు చూసి ఆవిడ అతి ఏడు మొఖం చూసాను చెప్పాను. దాన్ని ఏమైనా పెగ్గలిగాడా? ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు తప్పు చేస్తున్నారండి, ఎంతో అలా నడిచిపోయింది, అంతే కాదు. కానీ వెళ్ళేటప్పుడు ఆయన లండన్ వెళ్ళేటప్పుడు చెప్పాడు అంటే బొత్స సత్యనారాయణ గారిని పిలిచి హోటల్స్ అన్ని బుక్ చేయండి మన వాళ్ళందరికీ. సో ప్రమాణ స్వీకారానికి అన్ని ఆ మోసం మళ్ళీ చేసి చాలామంది డబ్బులు ఆశ అయిపోయారు. ఆరామస్తాలు ఇలాంటి వాళ్ళు చెప్తే నిజం అనుకున్నారు పాపం. పైగా మీకు ఎర్రగడ్డకి వెళ్ళారు అనుకో, మీరు ఎర్రగడ్డ ఉంది అక్కడ, లేకపోతే వైజాగ్ పిచ్చి హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు ఇలా గాలిలో సొత్తు చెప్తూ ఉంటాడు, నేను రాజుని మీరు బంటులు అంటాడు. అది మీరు నిజం అనుకుంటే మీరు ఏం చేస్తారు? అది పిచ్చోళ్ళు అలాగే మాట్లాడతారు. ఓకే, ఇక్కడ వాళ్ళోళ్ళే వాళ్ళు పిచ్చోళ్ళు అయ్యారు, జనం ఏం పిచ్చోళ్ళు కాలే. వాళ్ళే పిచ్చోళ్ళు ఏం కాదు, కానీ వచ్చిన వాళ్ళకి తెలిసి దోల తీరిపోయిందండి. తెలుసు, వాళ్ళ ముందే తెలుసు. ఇది తెలదండి వాళ్ళకి, పెద్ద అపారమైన అనుభవం ఉంది. జనాలు మూమెంట్ చూస్తే తెలదండి. జగన్మోహన్ రెడ్డి మీటింగ్కి మీకు సింపుల్ లాజిక్, జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చాడు, బతిమాలాడు, భయపెట్టాడు, ఫుడ్ పెట్టాడు, ట్రాన్స్పోర్ట్ ఇచ్చాడు మీటింగ్కి, వాళ్ళు మై కట్టుకోగానే పారిపోయారు. అవునా కదా? చంద్రబాబు నాయుడు గారు టీడీపీ వాళ్ళు 10 రూపాయలు కూడా ఎవరు, మంచినీళ్ళ ప్యాకెట్లు పడేస్తారు, భోజనం పెడతారు. ఆ మీటింగ్లో ఎలాగొచ్చేవారు జనం? ఇవాళ కాదు, 2-3 ఏళ్ళ క్రితం చూడు, ఆయన బాదుడు పెట్టినా, ఇదేం కరం పెట్టినా, లేకపోతే ఎలక్షన్ టైంలో చేసినా, లేదా ఏ కార్యక్రమం పెట్టినా చంద్రబాబు గారి మీటింగ్కి అయ్యా మా తప్పు అయిపోయింది అయ్యా, నువ్వు రావయ్యా బాబు అని చెప్పి వచ్చేసారు. వాళ్ళు అందరూ మద్దతు ఇస్తున్నామని చెప్పారు, నువ్వు మళ్ళీ రావాలయ్య బాబు, నువ్వు భయపడకాయ బాబు, మేము అందరూ నీ వెనకాల ఉన్నామని చెప్పడానికి వచ్చారు. వాళ్ళు మామూలుగా చెప్పలేరు కదా, వాళ్ళు చెప్పగలిగిన విధానం ఏంటి? ఆయన సభ జగన్మోహన్ రెడ్డి ఇలా మైక్ పెట్టుకోగానే ఇక లేచిన వాళ్ళందరూ ఏదో పిడుగుపడినట్టు లెగిసి గోడలు కట్టేస్తే దూకేసి పారిపోయారు, కంచెలేస్తే దాటేసి వెళ్ళిపోయారు. పోలీసు వాళ్ళని కూడా అడ్డం పెట్టారు, చిన్న దారి పెట్టి ఇంత లాభం పొట్ట ఉన్నవాడిని పెట్టేవారు అక్కడ. ఆ పొట్ట ఉన్నవాడు అలా నిలబడతాడు, తోసుకెళ్ళలేరు కదా, ఆఖరికి ఆడితో గొడవ పెట్టేసుకుని తోసుకెళ్ళిపోయేవారు. అంత దారుణం అంటే నేను ఇన్మే సెటైర్ కూడా వేసాను అప్పుడు. చికోటి ప్రవీణ్ నుండి తొండలో కొండ సెలవులు బొసలు ఇవన్నీ ఉంటాయి ఆయన దగ్గర. విజయసాయి రెడ్డి అతని దగ్గరికి వెళ్ళి ఒక కొండ సెలవుని మెళ్ళ వేసుకుని ఫోటో కనపడింది నాకు. ఒక పొరపాటుని కానీ వెళ్ళి ఈ జనం మీటింగ్ల నుంచి పారిపోతున్నారు కదా, ఇవన్నీ అడిగి చుట్టూరు కందకంగా తవ్వి అందులో కానీ ఎత్తడం ఇవన్నీ అనుకున్నాను. జనం పారిపోకుండా ఇప్పుడు అలాగే వెళ్తాడు, ముసలిని చూడగరు నీ అమ్మని చెప్పి దీనికంటే ఈడేనా అయ్యూరా బాబని కూర్చుంటారు కదా. అది కానీ అంత భయపెట్టేవారు కదా నిజంగా. ఆడు ముఖం చూస్తే ఆవిడకి ఆనందం అయినట్టు పెడితే నీకు నువ్వు చూడు గంట సేపు అతను ముఖం నెగిటివ్ ఎనర్జీ వచ్చేది నీకు. అవును, ముఖ్యంగా చూసుకుంటే సార్ ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఈ కలయిక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి శ్రీరామ రక్ష అని అంటున్నారు. సో నిజంగానే వీళ్ళిద్దరూ అట్లా అంటే మనం అంటే నెగిటివ్గా ఆలోచించొద్దు, కానీ రానున్న రోజుల్లో ఎలా ఉంటుంది వీళ్ళిద్దరు పాత్ర ఎలా ఉండబోతుంది? ప్రజలే నడిపిస్తారని అర్థమైందా? ప్రజల్లో వీళ్ళిద్దరికి కలిపి మ్యాండేట్ ఇచ్చారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని పూర్తిగా నమ్మారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ తక్కువ అని కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మెయిన్, పవన్ కళ్యాణ్ గారితో సహా చంద్రబాబు గారిని గౌరవించారు, అభిమానించారు, నమ్మారు. అర్థమైందా? పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో చాలా కరుడు కట్టిన స్ట్రిక్ట్గా చెప్పాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు మళ్ళీ చెప్తుండే ఎవడన్నా విభేదాలు సృష్టించడానికి లేకపోతే అగ్గిపెట్టడానికి ట్రై చేస్తే నిర్దాక్షిణ్యంగా తొలగిస్తామని చెప్పాడు. అవును, వాళ్ళ మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయిపోయింది, వాళ్ళిద్దరి మధ్య చాలా బాగుంది. వాళ్ళ మధ్య అగ్గట్లేడు అవడం. ఎందుకంటే వాళ్ళ ఈ ఫ్రూట్ నువ్వు అందంగా మామిడికాయ కోసి ముదిరిన తర్వాత గడ్డలేసి పండేసుకుని తిన్నప్పుడు రుచిగా ఉందనుకో, నువ్వు కోవెట్టింది రొంగేసింది ఎందుకు కొంటావు? అదే కొనుక్కుంటావు, అదే పని చేస్తావు. వీళ్ళు కూడా ఏదో బాగుంటారా బాబు కలిసి ఉంటే అనుకుంటారు. ఒక డెడ్లీ కాంబినేషన్. అవును, అర్థమైందా? వాళ్ళ తరవేటి మళ్ళీ కలపడానికి నేను అనుకుంటా 10 ఏళ్ళు కలిసి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు 10 ఏళ్ళు ఉంటుంది ఈ పొత్తుని. సూపర్. నేను డెఫినెట్గా 20 ఏళ్ళు ఉంటుంది అనుకుంటున్నాను నేను.
అదేలేండి, అదే ప్రజలకు మంచి డెఫినెట్గా జరిగిందని పదవులు బయట. పంచుకుంటారు ఏముంది. అందంగా నీకు నొప్పి లేకుండా బాగా అందంగా పరిపాలించినోడు ఎవడుంటాడు అక్కడ. అంతే. ఇప్పుడు జనం కావాల్సింది కూడా అదే కదా ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ఈరోజు. అందుకనే వాళ్ళు 5 సంతకాల్లో మెగా డిఎస్సి 16,000 పోస్టులు భర్తీ చేయడం ఇవన్నీ కొంచెం మంచుతారన్నారు. పవన్ కళ్యాణ్ గారు పవర్ షేరింగ్లో లేనప్పుడే ఉద్దానం గురించి చెప్తే విన్నాడు చంద్రబాబు గారు. రాజధాని రైతుల విషయంలో చెప్పినవాడు అన్నాడు. ఆయన విలువ ఇచ్చాడు, గౌరవించాడు, మర్యాద ఇచ్చాడు. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ ఇస్తాడు. చంద్రబాబు తనకు మర్యాద గౌరవించిన ఎందుకు వదులుకుంటాడు పవన్ కళ్యాణ్ గారు? అలాగే తనకు సహకరించిన చంద్రబాబు గారు ఎందుకు వదులుకుంటాడు? అవునా కదా. సో ముఖ్యంగా చూసుకోండి సార్, వెరసి దీని అర్థం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అతని దుకాణం సర్దుకుని వీళ్ళందరినీ వదిలేసి ఎప్పుడోకప్పుడు పోతాడు. అతను నమ్ముకుని ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తాడు అందరూ. సింహం బోను పగలు కొట్టుకుని బయటకు వస్తుంది. సింహం అంతకంటే ఎక్కువ కసి మీద జూలు విదుల్చుకుని బయటకు వస్తుందని చెప్పారు సార్. బోను పగల కొట్టక్కలేదు, బక్సిక్కిపోయిన సింహం ఆ ఊసల్లోంచి సన్నంగా వచ్చేది ఈతలకి. ఇప్పుడు ఇంత లాభం ఉన్నదనుకో రాలేదు, బాగా బక్సిక్కిపోయింది అనుకో నాలాగనే ఆ 2 ఊసల మధ్య దూరేద్ది వచ్చేది. సునకం సింహం కాదు. సో ఇంటి చుట్టూ కూడా కంచి విషయంలో కూడా చాలా ట్రోల్స్ చూడండి. చాలా దుర్మార్గం ఏంటంటే, నా అనుమానం ఏంటంటే ఇతనికి ఇంటర్నేషనల్ థ్రెట్ ఏదో ఉందండి. ఇతని మాఫియాలతో ఏదో సంబంధాలు ఉన్నాయి. డ్రగ్ మాఫియా జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్గా. లేకపోతే అంత సెక్యూరిటీ ఏంటి అవసరం నీకు? ఎన్ఎస్జీ ప్రాడక్ట్ చంద్రబాబు గారికి లేనప్పుడు, ఈ దేశ ప్రధానమంత్రికి అంత సెక్యూరిటీ లేనప్పుడు నీకు ఉందంటే నువ్వు మాఫియా లీడర్ అయి ఉండొచ్చు. గాడ్ ఫాదర్ సినిమాలో లాగానే ఇప్పుడు ఇతను డ్రగ్ మాఫియాతోటో లేకపోతే హ్యూమన్ ట్రాఫికింగో ఉమెన్ ట్రాఫికింగో ఇలాంటి ఇంటర్నేషనల్ క్రిమినల్స్ తోటి ఇతను సంబంధాలు ఉండి వాళ్ళతో ఏమైనా విభేదాలు వచ్చి వాళ్ళు డబ్బు ఏమైనా దొబ్బేసేయడం ఇతను చెప్పిన మాట అనుకున్నానే వాళ్ళు నీ సంగతి చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు థ్రెఫ్ట్ ఉంటేనే అటువంటి ఇనప కచ్చడాలు పెట్టేసుకుని ఎక్కడ దొరకకూడదని అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసాడు అతను బయటికి వెళ్ళకుండా. నీకు 6 కిలోమీటర్లు హెలికాప్టర్ వాడాడు. ఇలాంటివన్నీ అంటే చాలా దీని మీద విచారణ కమిషన్ వేసి దీని మీద రాకప్ చెప్పాలి. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అని మన దేశ భద్రత సంబంధించి ఉంటారు గూఢచారులు. అలాంటి వాళ్ళకి అప్ చెప్పి వీడి కథ ఏంటి, వీడు ఏడుపు మొగం వేసుకుని ఎర్రోళ్ళకి కంపడుతున్నాడు కానీ వీడి వెనకాల కథ ఏంటో చూడాలి. నీకు పెద్ద పెద్ద డాన్లు గట్ట ఏం చేస్తారు వాళ్ళు? కాఫీ కూడా తాగరు, వాళ్ళు పాలు తాగుతారు, మందు గట్ట తాగరు. కానీ ఇలాంటి పచ్చినెత్తులు తాగుతారు వాళ్ళు. అర్థమైందా? వాళ్ళు అబ్బాయి పాలు కూడా తాగడండి అయినా చెప్తారు. మరి ఏం తాగుతారంటే కొంచెం పచ్చిగా అప్పుడే పీక్కోసింది రక్తం ఉంటే పట్టుకుని తాగుతారంటారు. అలాంటి కూడా అతను. పోలవరానికి జగన్ ద్రోహం, ఘోరమైన ద్రోహం చేశారు, క్షమించడానికి నేరం చేశారని చెప్పేసి అన్నారు. నిజంగా పోలవరంలో ఇంతవరకు ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఎంత పని కూడా చేసి లేరనా? పని చేయలేదు కానీ డబ్బు మాత్రం ఇచ్చాడు మెగా కృష్ణారెడ్డికి. 1500 కోట్లు పని చేశారు వాళ్ళు. 7,600 కోట్లు తెచ్చారు కేంద్రం నుంచి. ఇంకోటి ఏంటంటే అతను చేసిన అన్యాయం ఏంటంటే ఆ నిర్మాణం ఇప్పుడు అది ఎలా ఉంటుందంటే గోడలు కడుతూ ఉంటారు, రూఫ్ వేయకుండా సగంలో వదిలేశారు అనుకో, వానకి వర్షానికి ఎండకి కూలిపోయి పోతాయి. డయాఫ్రమ్ వాళ్ళు కానీ కాపర్ డ్యామ్ కానీ పోయినాయి. ఇప్పుడు మళ్ళీ అవి నిర్మించాలి. అది కంటిన్యూ చేయాలి, లేదంటే ఆ పటిష్టత పోద్ది. అంటే ఇప్పుడు ఎంత ప్రమాదం దాన్ని మళ్ళీ చూసి కట్టాలి. అలాంటి ప్రాజెక్ట్ని జగన్మోహన్ రెడ్డి ఎంత ఉన్మాది కాకపోతే ప్రజలకు ఉపయోగపడేది ఆధునిక దేవాలయం అది. దానివల్ల సాగునీరు, తాగునీరు, జల విద్యుత్తు, బహుళార్థక సాధక ప్రాజెక్ట్ అంటారు దాన్ని అతను కావాలని పాడుపెట్టేశాడు. దాన్ని పూర్తి చేసి ఉంటే అతను మానసిక స్థితి సరిగ్గా లేదని ఎందుకంటున్నానంటే, మామూలుగా అయితే దాన్ని పూర్తి చేసాడు. సాధారణమైన ఎవడ నువ్వైతే కూడా సీఎం లేదా మొక్షన్పోతులు అమ్ముకుంటారు. వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి ఏం చదువు కట్టలేదు, ఏ దారి లేక వాళ్ళు అమ్ముకుంటారు. వాళ్ళని తీసుకెళ్ళినా కానీ ముఖ్యమంత్రి సీట్లో కూర్చోపెడతారు. సగం అయింది, అది పూర్తి చేద్దాం ఉందనుకుంటారు. ఆ పూర్తి చేసేస్తే వాళ్ళ నాన్నతోటి అతనితోటి 2 విగ్రహాలు పెట్టుకుని టికెట్ 200 పెడితే కూడా బోల్ డబ్బు అవుతుంది దానికి. వాళ్ళకి కావాల్సిన రెడ్డి గారికి ఒకటి కాంట్రాక్ట్ ఇచ్చేస్తే ఆడి టికెట్లు అమ్ముకుంటూ ఉంటాడు. అలా కూడా ఉపాధి వచ్చిన వాళ్ళకి. దాన్ని ఎంత దారుణంగా పాడు చేసాడంటే, అంటే ఈ మనిషి మానసిక స్థితి ఎలా ఉంది. అమరావతిని రైతులు ఇచ్చారు, అది పూర్తి చేస్తే అది ఎంత పేరు వస్తుంది, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం, మనకి ఒక రకమైన ధైర్యం. మనవాడు ఉన్నాడు రా, మన రాష్ట్రం, మన రాజధాని ఉంది, మన పోలవరం ప్రాజెక్టు. ప్రజలు కూడా ఆలోచించారు 10 ఏళ్లలో అమరావతి అనేది రాజధానికి లేకుండా పోయింది. రాజధాని లేని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇన్ని రకాల ముడ్డిగిన తప్పులు పెట్టుకుని నీ ముడ్డికి నేను తప్పులు పెట్టుకుని ఈవీఎంలు అని చెప్పి మళ్ళీ కొత్త అంశాలు బయటకు తీసుకొస్తాను. ఏదో డైవర్ట్ చేయాలి కదా అది. సో ఏదేమైనా సార్ చూద్దాం, ఇంకా ఫర్దర్గా మళ్ళీ ఇంకా ఏమైనా అప్డేట్స్ మీద మళ్ళీ ఒకసారి మిమ్మల్ని సంప్రదిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.